And all things are possible, my Lord, I believe. Jesus is here, my Jesus is here, and all things are possible, my Jesus is here. Holy believe, holy believe, and all things are possible. Holy believe. పరిశుద్ధి కలిగిన తండ్రి, ఘనమైన మా దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు మా దేవుడివి, నువ్వు తప్ప మాకు ఇంక వేరే దేవుడు లేవు. నువ్వు ఒక్కడివే మమ్మల్ని ప్రేమించి విమోచించిన వాడివి. నువ్వు తప్ప వేరే దేవుడు మాకు లేడు ప్రభా. నువ్వే ఒక సర్వోన్నతుడివి, కృపగలిగిన దేవుడివి నాయన. నీ చేతుల్లో మేము సమర్పించుకుంటున్నాం. ఈ దినము మా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యముతో మా జీవితాలను ప్రభా సరిచూసుకోవడానికి, మేము దిద్దుబడడానికి ప్రభా, దాని ద్వారా మేము జీవించడానికి మాకు కృప అనుగ్రహించండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాలతో మీరు మాట్లాడండి ప్రభా. ఎండిన భూమి వలె వచ్చిన నీటి బుగ్గలుగా ఇక్కడ నుండి వెళ్ళుటకు కృపను దయచేయండి. మీరే వచ్చి మీ జీవపు రొట్టెని విరిచి మాకు వడ్డించమని మీ చేతుల్లో మేము సమర్పించుకుంటున్నాం. దయగలిగిన వాడా, నీకే స్తోత్రం తెలియజేస్తున్నాం. నీ కాపుదలను దయచేసి నడిపించి మా అందరికీ మీరు అభిషేకించమని, ఈ దిన ఆరాధనలో మిమ్మల్ని మేము ఘనపరుస్తుండగా నీ కాపుదలను మా మధ్యలో ఉంచి, మా కాపరిగా మీరే మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి ఆదికాండము 38వ అధ్యాయం 6వ వచనం మొదలుకొని 7వ వచనం మొదలుకొని, ఆదికాండం 38వ అధ్యాయం 7వ వచనం మొదలుకొని మరియు 15వ వచనం వరకు మనం చదువుకున్నాం. 15వ వచనం వరకు. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడువాడు కనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానము తనదు కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకున్నట్లు చూడండి, తన రేతస్సును నేల విడిచాను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. అప్పుడు యూదా, ఇతను కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకొని, నా కుమారుడైన షేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని
తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించాను. చాలా దినములైన తరువాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రె బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండి ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చదువు అని అడిగాను. అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలను అని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయు అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వల్ల గర్భవతి ఆయను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితులకు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు యానాయీము వద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడనని ఉన్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు ఇక్కడ వేశ్య యవతియు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య యవతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా మనలను అపహాస్యము చేయుదురేమో, ఆమె వాటిని ఉంచుకొననేమో, ఇదిగో నేను ఈ మేకపిల్లను చంపి తిని ఆమె నీకు కనబడలేదు అనెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రం నాయన. నువ్వు మహా గొప్ప దేవుడివి. నువ్వు ఏది రాయించినా అది మా జీవితాలకి ఏదో దాచిబడి ఉన్నది ప్రభా. నీ వాక్యం మీరు రాయించారు. పరిశుద్ధాత్మయే లేఖకుడై ఉన్నాడు దీన్ని. ఆ పరిశుద్ధాత్మయ్య వచ్చి మా అందరితో మాట్లాడలాగన మాకు మీరు సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి సంతోషంగా ఉంది దేవుని సన్నిధికి రావడం? హల్లెలూయా. ఇది ఈ లోకమైన ప్రజలకిని ఈ లోకస్తులకిని మరి క్రైస్తవులకి మధ్యలో విభేదమైన మాటలుగా అనిపించవచ్చు, వివాదాస్పదం. అంటే దీన్ని బట్టే చాలామంది అర్థం అవ్వక నేను చెప్తున్నాను. శరీరానుసారుడు సౌండ్ సిస్టమ్ అడ్జస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. కొద్దిగా తగ్గించుకో, చూడాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి వినండి. ఈ వాక్యము అర్థం చేసుకోవాలంటే ఒక మనిషి ఆత్మీయతలో ఉండాలి. ఆత్మ సంగతులు ఆత్మకే తెలుసు, ఆత్మ విషయాలు ఆత్మకే తెలుసు. శరీర సంబంధమైన మనసు శరీర విషయాలే తెలుసు. ఇది శారీరకమైన సంబంధమైన మనస్తత్వంతో ఈ బైబిల్ చదివితే ఎవరికి ఇది అర్థం కాదు. ఆత్మీయమైన మనసుతో ఈ వర్తమానం కానీ బైబిల్ కానీ చదివితే దీంట్లో ఒక్క తప్పు కూడా కనబడదు. అందుకే మనిషిని ఆత్మ మనుషుల విషయాలు గ్రహించగలుగుతాం. మనిషిని యొక్క ఆత్మ ద్వారా ఇది చదివితే ఇది దేవుడి విషయాలు కాబట్టి అర్థం కావు.
కానీ దేవుని ఆత్మతో దీన్ని కానీ మనం చదివితే ఇందులో ఒక తప్పు కూడా నువ్వు కనుగొనలేవు, ఒక పొల్లు కూడా తప్పిపోకుండా ఉంటుందని నువ్వు చూడగలుగుతావు. అందుకే బైబిల్లో ఎలా రాయబడి ఉంది, శారీరక సంబంధమైన మనసుతో ఏది మనము చూడలేము. దీంట్లో ఈ రోజుల్లో బైబిల్లో చాలా మంది దేవునికి సంబంధం లేని వాళ్ళు, అంటే దేవుడి చిత్తంలో లేని వాళ్ళు, దేవుడి లిస్టులో లేని వాళ్ళు శారీరకంగా చూడాలని చూస్తుంటారు. కానీ దీంట్లో వారికి ఏ మంచి కనబడదు, ఏ మంచి కనబడదు. ఇది ఎవరో స్టోరీ లాగా ఉంటుంది, ఇది ఏదో మనకి ఎప్పుడుదో చరిత్ర బోధించినట్టుగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన మనసుతో దీన్ని కానీ చదివితే, ఆత్మ సంబంధమైన మనసుతో దీన్ని కానీ చూడగలిగితే, దేవుడు బస్తాలు బస్తాలు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఇందులో. ఎంత అంటే ఎంత తీసుకున్న తరగని ఆశీర్వాదాలు దేవుడు పొందుపరిచి ఉన్నాడు ఈ గ్రంథంలో. నిజంగా ప్రపంచంలో ఇంత అమూల్యమైన గ్రంథం ఇంకా ఏదీ లేదు. ప్రపంచంలో ఎక్కువగా అమ్మబడే గ్రంథం ఏదంటే బైబిల్. ఎందుకు ఎక్కువగా అమ్మబడుతుందంటే ఇది ప్రపంచ జ్ఞానానికి అందకుండా రాయించాడు దేవుడు. ఇది ప్రపంచ జ్ఞానానికి అందదు. వాడు ఎంత చదువుకున్నప్పటికి కూడా, వాడు ఎంత జ్ఞానపరుడు సైన్సిస్ట్ అయినా దీన్ని అందుకోవడం అనేది ఎవరి తరం కాదు. ఒక్కొక్కటి ఇప్పుడు సైన్సిస్టులు ఏమంటున్నారంటే బైబిల్ చెప్పింది ఒక్కొక్కటి సృష్టిలో కనబడము, బైబిల్ చెప్పింది రైట్ అనడం, ఒప్పుకోవడం అనేది జరుగుతుంది. బైబిల్లో రాయబడింది ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకోవలసిందే. హల్లెలూయా. ఒప్పుకోక తప్పదు. తప్పులు ఎతికేవాడు ఒకడు ఉంటాడు, తప్పులే కనబడతాయి. కానీ జీవం ఎతికేవాడు ఒకడు ఉంటాడు, ఆయనకి జీవం దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే ఈ స్టోరీ చదివినప్పుడల్లా ఒక మామ అత్త మధ్యలో, మామ కోడల మధ్యలో ఒక సంబంధం గురించి రాయబడి ఉంది. సంబంధం గురించి రాయబడి ఉంది. వింటున్నారా? ఎవరైనా ఈ పాపానికి ఓటేస్తున్నామని ఎప్పుడు అనుకోకండి. దేవుడు ఎప్పుడు పాపానికి ఓటేయడు, పాపానికి అంగీకరించడు, పాపాన్ని ఆయన స్వీకరించడు. అర్థమైందా మీ అందరికీ? పైకి రానా, కొద్దిగా ఫ్యాన్ వేసుకోవాలి కదా, కొద్దిగా చెమటలు పడుతున్నాయి. గనుక ప్రతి ఒక్కరు పాపానికి సపోర్ట్ చేస్తున్నామని మాత్రం అనుకోకండి ప్లీజ్. ఇది తప్పుకి సపోర్ట్ చేసేది కానే కాదు బైబిల్. ఎవరైనా వదలలేదు దేవుడు, తప్పు చేసిన వాళ్ళకి తన పిల్లల్ని కూడా వదలలేదు. దావీదుని ఆయనే పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, కానీ దేవుడు వదలలేదు ఆయనకి. తప్పు చేసినందుకు శిక్షించాడు. ఇశ్రాయేలుకి దేవుడే ఎన్నుకున్నాడు, కానీ వదలలేదు. తప్పు చేసినందుకు వాళ్ళకి శిక్షించబడ్డాడు. అందుకే ఒక అతను ఇలా అన్నాడు, మీ బైబిల్ దేవుడికి నమ్ముకోకపోతే, పాపం వదిలిపోతే చంపేస్తాడా అని అడుగుతున్నాడు ఒక అతను. ఒక 5వ సహోదరుడు తప్పు చేస్తే చంపేస్తాడా, ఆయనకి నమ్ముకోకపోతే చంపేస్తాడా అని అంటున్నాడు. నాకు నవ్వొచ్చింది. అది తెలివితేటలేని మాటలో, తెలివి తక్కువ మాటలో తెలియదు. నేను అదే ప్లేస్ లో ఉంటే ఏం ప్రశ్న వేసామని తెలుసా? ఏమి తప్పు చేస్తే శిక్షించేస్తారా, జైలు వేసేస్తారా, ఉరి తీసేస్తారా గవర్నమెంట్ అని అడిగితే, ఉరి తీసేయాలా అని అడిగితే, అంటే మీ విషయానికి వస్తే తప్పు చేసిన బతకూడదు, ఉరి తీసేయాలి. కానీ దేవుడి విషయానికి వస్తే ఆయన చంపకూడదా, ఆయన కొట్టకూడదా? ఇది లోకపరమైన శరీర తత్వంతో మాట్లాడే మాటలు. ఆయనే తప్పుకి శిక్షించకపోతే దేవుడు ఎలాగవుతాడు? న్యాయాధిపతి ఎలాగవుతాడు? ఏ జడ్జి అయినా తప్పుకి శిక్షించకపోతే ఆ జడ్జి ఎలాగవుతాడు? మన చట్టాలు ఎందుకు, న్యాయశాఖలు ఎందుకు? అందుకే దేవుడు పరిశుద్ధుడు కనుక తప్పు చేస్తే ఊరుకోడు. ఇది మాత్రం గుర్తు చేసుకోండి. తప్పు చేస్తే ఊరుకోడు. నాకు తెలియక అడుగుతాను, అలాంటప్పుడు తామర తప్పు చేసింది కదా, ఇదే కదా ప్రశ్న, ఇదే కదా చిక్కుముడి, ఇదే కదా ప్రత్యక్షత తెలియకపోవడం అనేది. ఈ తామరకి మామతో వెళ్ళింది, మామకి తెలియదు, వేశ్య అనుకొని వెళ్ళాడు ఆయన. కానీ తామరకి మాత్రం తెలుసు మామ అలాగ వస్తున్నాడని. ఇక్కడ క్లియర్ గా రాయబడింది, తామరకి తెలుసు మామ అలాగ వస్తున్నాడని. ఆమె మారువేషం వేసుకొని మామతోనే తప్పు చేసింది. అదే కదా ఇక్కడ చదువుకున్నాం, మామతోనే తప్పు చేసింది.
గర్భం కూడా అయిపోయింది, గర్భవతి కూడా అయిపోయింది. అక్కడ మీరు చదివితే గర్భవతి కూడా అయిపోయింది. ఇది లోకపరమైన కళ్ళుతో చూస్తే తప్ప కాదా? అనరు అనరు. కానీ వీళ్ళు మామ యూద ఏమన్నాడు తెలుసా? ఆమెకి చట్ట ప్రకారంగా తప్పు చేసిన దానికి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. యూదులు తప్పు చేసిన దానికి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఈమెకి చంపేయాలా, బ్రతకనివ్వకూడదని ప్లాన్ గీశాడు మామయ్య. తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, నేను ఎవరితో పోయానో, నేను ఎవరితో వెళ్ళానో, నేను ఎవరితో పడుకున్నానో అతని యొక్క గుర్తులు నా దగ్గర ఉన్నాయి. ఒక కర్ర, ఒక దారం. కర్ర దారం, కర్ర దారం చూపించి, ఇదిగో ఇతడితోనే నేను పడుకున్నాను అని చూపించగా నా కర్ర ఎవరిదో యోధాకు అర్థమైపోయింది, ఆ దారం ఎవరిదో యోధాకు అర్థమైపోయింది. కర్ర దారం చూడగానే ఆయన ఒక డైలాగ్ కొట్టాడు, చూడండి ఒకసారి. రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను. జారత్వం చేసింది నీ కోడలైన తామరు. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడిను. యూదాకి తెలుపబడింది. అప్పుడు యూదా రగిలిపోయాడు. ఆమెను బయటకు తీసుకొని రండి, బయటకు తీసుకొని రండి, ఆమెనే కాల్చి వేయవలనని చెప్పాను. కాల్చి వేయనని, కాల్చేద్దాం, తగలబెట్టేద్దాం, ప్రాణం ఉంటుండగా అన్నాడు. ఎవరు అన్నారు చెప్పండి? యూదా అన్నాడు. యూదా ఇలాగ అన్నప్పుడు, అప్పుడు ఆమెను బయటకు తీసుకువచ్చినప్పుడు, ఆమెకు బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఆ వస్తువు ఇదిగో నేను ఎవరితో తప్పు చేశానో, ఎవరి దగ్గర అయితే గర్భవతి అయ్యానో అతడు గుర్తులు ఇవని పంపించి, ఈ వస్తువులు ఎవరివో ఆ మనుష్యుని వలనే నేను గర్భవతిని అయితిని, ఆ మనుషుని వలనే గర్భవతిని అయితిని అన్నాడు. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర, ఒకటి తీసుకోలేదు, ఉంగరము తీసుకోయింది, దారము తీసుకోయింది, కర్ర తీసుకోయింది. ఎవరివో దయచేసి గుర్తుపట్టుము అని చెప్పించెను. యోధాకి చెప్పించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? యూదా వాటిని గుర్తుపట్టి, దాన్ని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి చూడలేదు. ఏమన్నాడన్న యోధా? ఆమె యూదా కంటే నీతిమంతురాలు అయిపోయింది. ఎందుకు? ఇది నా ప్రశ్న. యూదా కంటే నీతిమంతురాలు ఎలాగైపోయింది? ఒక తప్పు చేసిన స్త్రీ, ఒక వ్యభిచారం చేసిన స్త్రీ ఎలా యూదా కంటే నీతిమంతురాలు అయిపోయింది? ఎవరి దగ్గర ప్రశ్న సమాధానం ఉందేమో ప్రపంచంలో అడగండి. ఏ మానవ శాస్త్రం చెప్తుందో చూపించమనండి. అందుకే ఇది శారీరకమైన మనసుతో చదివితే బైబుల్ అర్థం కాదు. శారీరకమైన మనసుతో అర్థం చేసుకోవడానికి కాదు ఈ బైబుల్. అసలు శారీరకంగా మనసుకి కానే కాదు ఇది. ఎవరో దేవుడి చిత్తంలో తనని ఎతికేవారు ఉన్నారు, వారి కోసమే అది రాయబడి ఉన్నది. హల్లెలూయా, వింటున్నారా? అందుకే బైబిల్ చదివేటప్పుడు ప్రభువా నా మనసు వద్దు, నా జ్ఞానం వద్దు, నీ ఆత్మతో నాకు బయలుపరచు అని ప్రార్థన చేయాలి. ప్రభువా నా మనసు వద్దు, నా జ్ఞానం వద్దు, నా తెలివితేటలు వద్దు, నీ మనసుతో నీ ఆత్మతో నేను చదివేటట్టుగా నాకు అనుగ్రహం చూపించు ప్రభు అని ప్రార్థన చేసి చదవండి. వర్తమానాలు కూడా అలాగే ఉన్నాయి, ఈ యొక్క బైబిల్ కూడా అలాగే ఉంది. అంతా మర్మయుక్తంగా రాయబడింది. ప్రపంచానికి ఇది ఒక చండాలంగా కనబడచ్చు, కానీ దాంట్లో ఒక ఆత్మీయమైన ప్రత్యక్షత దాగి ఉంది. ఆ ప్రత్యక్షతే మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఎంతమంది మీ పాపాలు క్షమించబడాలని ఉంది? క్షమించబడాలని ఉందా? క్షమించబడాలంటే మనలో ఒకటి ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్షమించబడాలంటే మనలో ఒకటి ఉండాలి. క్షమించబడ్డము. ఇప్పుడు ఈమెకి క్షమించబడిందా లేదా? ఈమె ఎందుకు?
కాల్చేస్తామని చూసిన వాళ్ళు, ఆమెకి ప్రాణం ఉంటుండగా కాల్చి పడేద్దామని చూసిన వాళ్ళు వెంటనే క్షమాపణ లభించేసింది ఈమెకి. ఏమి చూసి క్షమాపణ ఈమెకి దొరికిందో. నిజంగా బైబిల్ ఎప్పుడు మారదు. ఒక రూట్ దేవుడు ఏర్పాటు చేశాడంటే అదే రూట్లో క్షమాపణ దయచేస్తుంటాడు. ఒక రూట్ దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత అదే రూట్లో దేవుడు మరలా క్షమిస్తాడు. ఇంకొక రూట్లో లేదు. ఒక రూట్లో దేవుడు క్షమించగలిగినట్లయితే అదే రూట్లో ఇంకొకరికి క్షమిస్తాడు. ఇంకొక రూట్ మరి ఉండదు, మార్చడు దేవుడు. ఆ పద్ధతి ప్రకారంగా ఈమెకి క్షమాపణ దొరికింది. ఈరోజు నేను మాట్లాడబోయేది ఏంటంటే క్షమాపణ మీద. క్షమాపణ ఈమెకి ఎందుకు లభించింది, దేవుడు ఎందుకు క్షమించాడు. ఇప్పుడు బెనం గారు క్షమాపణ అనే వర్తమానం 63 అక్టోబర్ నెలలో బోధించారు. దీనికి క్షమాపణ అని ముద్రలు ఇప్పబడిన తర్వాతే ఆయన దీన్ని బోధించాడు అనమాట. ముద్రలు ఇప్పబడిన తర్వాత ఇవన్నీ కూడా ఈ క్షమాపణ లక్షణము ఎప్పుడు కూడా ముద్రల కింద దాచాడు దేవుడు. దీని విషయం ఏ ఒక్క అపొస్తలుడు కూడా ఎత్తలే. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో బయలుపరచబడలేదు. కానీ ఈ చివరి దినాల్లో సమస్త మర్మాలన్నీ కూడా బయలుపరుస్తానని దేవుడే చెప్పి ఉన్నాడు. సమస్త మర్మాలన్నీ బయలుపరుస్తానని దేవుడే చెప్పాడు. దేవుడే దాన్ని చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈమెకి ఎందుకు క్షమాపణ దొరికింది అనే ప్రశ్న వస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈమెకి ఎలా దేవుడు క్షమించాడు? ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? ఈమెలో నుండే దేవుడు రాబోతున్నాడు. ఏదన్నాను? యేసు ప్రభు ఏ గోత్రం నుండి వచ్చాడు చెప్పండారా? యూదా గోత్రము నుండే వచ్చాడు. అవునా కాదా? ఎందుకు ఈ త్రోవను ఎంచుకున్నాడు దేవుడు? ఈ త్రోవ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఉదాహరణ నేను చెప్తున్నాను. రహాబు వేశ్య, ఎరుకో గోడ మీద ఉన్న ఆమెకు కూడా సల్మా చేసుకోవడానికి కారణం ఇదే తోవ. జాగ్రత్త వినండి. ఆమె రహాబు వేశ్య అని రాయబడింది, బైబిల్లో రాయబడింది. రహాబు వేశ్య అని బైబిల్లో రాయబడింది. కానీ క్రొత్త నిబంధనలో వేశ్య అని రహాబు అని రాయబడింది. అవునా కదా? వేశ్య అని రహాబు అని రాయబడిందా లేదా? అలాగే ఈమెకు కూడా సల్మా ఎవరైనా వేశ్యకి ఎవరైనా పెళ్లి చేసుకుంటారండి? మీరే చెప్పంటారా? వేశ్యకి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? కానీ ఆయన ఎందుకు చేసుకున్నాడు? సల్మా చేసుకోవడానికి కారణం ఏంటి? దానికి కూడా ఒక కారణం ఉంది. నేను చెప్తాను. పాఠంలో వెళ్తుండగా నేను మీకు ఏమైనా చూపిస్తాను. దేవుడు ఎప్పుడు తప్పిపోడు కదా, ఆయన ప్రణాళిక ఎప్పుడు తప్పిపోదు కదా. హల్లెలూయా. ఈమెకి ఎందుకు క్షమించాడు చెప్పండి? మీరే చెప్పండి. ఎందుకు క్షమించాడు? ఈమెకి ఎలా క్షమాపణ దొరికిపోయింది? మామతో తప్పు చేసిన దానికి దేవుడు ఎందుకు క్షమించాడు? అసలు అక్కడ కాల్చుకొని ఎందుకు వదిలేశాడు? మీరు ఆలోచించి ఉండరు. కానీ మీరు అనుకోవచ్చు ఏదో కారణం ఉంటుంది, ఆ కారణమే తెలియాలా? నిజంగా కారణము తెలియాలి అంటే మనకి దేవుడు ఆత్మే బోధించాలి. హల్లెలూయా. ఈ క్షమాపణ అనే వర్తమానంలో ప్రవక్త ఏమన్నాడో మీకు చదివి వినిపిస్తాను. ప్రవక్త ఈ క్షమాపణ అనే వర్తమానంలో దయచేసి మీరందరూ చూడాలని నేను కోరుతున్నాను. ఇందులో క్షమాపణ వర్తమానంలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం చదివి ఆయన ప్రారంభించారు. చదివిన తర్వాత 14వ పేరాలో అతడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తి గురించి 14వ పేరాలో. మరియు ఈ క్షమాపణ అనే పదము ఎప్పుడో ఒకసారి చదివిన కథను గుర్తు చేస్తుంది. ఎప్పుడో చదివిన కథకు గుర్తు చేస్తుంది. అవును. అది ఏ కథ చదివాడంట ఆయన? చూడండి ఒకసారి. అవును, నేను నమ్ముచున్నాను. అది విప్లవాత్మక యుద్ధంలో జరిగిన కథ. విప్లవాత్మకమైన యుద్ధం అంటే 2వ ప్రపంచ యుద్ధం. ఓకేనా? అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక జవాను.
ఒక జవాన్ అంటే ఒక సైనికుల్లో పనిచేసిన వ్యక్తి, ఓకే, తన క్రింద స్థాయి జవాను ఏదో తప్పు చేశాడు. ఒక కింద స్థాయి జవాన్ తప్పు చేస్తే కోర్టులో అతనికి నిర్ణయించి కాల్చి చంపమని ఆజ్ఞాపించాయి. కోర్టు అతనికి ఏం చేశాడంటే యుద్ధంలో పాల్గొనకుండా పరిగెట్టి వచ్చేసాడు. అందుకు ఈయనకి కాల్చి చంపాడని కోర్టు తీర్పు తీర్చేసింది. అయితే అతడు యుద్ధము జరుగుతున్న సమయంలో తన ఉద్యోగ విధులను నిర్లక్ష్యం చేశాడని నేను నమ్ముతున్నాను. గొప్ప నిర్లక్ష్యం చేశాడు. యుద్ధంలో చనిపోవాలి కానీ తిరిగి రాకూడదు, దాన్ని నేను నమ్ముతున్నాను. కానీ అబ్రహాం లింకన్ టైం అది. అబ్రహాం లింకన్ ఆయనకి ఎందుకు క్షమాభిక్ష పెట్టాడు? అలాంటి వ్యక్తికి దేవుడు అబ్రహాం లింకన్ ఎందుకు క్షమించో తెలిసాడు? క్షమాపణ లెటర్ రాసి పంపించినంత అవసరం ఏంటి? నేను అందుకే చెప్తున్నా, ఏదో కారణం లేకుండా, ఏదో పని లేకుండా దేవుడు విడిచిపెట్టడు. దయచేసి మీరు వినండి. దేవుడు అనుకున్నాడు హానోకు వంశము నుండి, నోవా వంశము నుండి, షేతు వంశములో నుండి ఆయన మనసులో అనుకున్నాడు, ఏంటి ఏదోని తోటలో వాగ్దానం చేసింది, నీ స్త్రీ సంతానం నేను ఇస్తాను, స్త్రీ సంతానముగా నీకు వాగ్దానం ఇస్తాను, అతడు వచ్చి ఆ యొక్క శాతానికి చెదగొడతాడని చెప్పిన ఆ వాగ్దానము ఎవరి వలనైతే జరిగించాలనుకుంటున్నాడో, దయచేసి వినండి, ఆ వంశానికి కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. అర్థమవుతుంది మీ అందరికీ? ఆ వంశానికి కాపాడుకుంటూ వస్తున్నాడు, ఆ వంశాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ వంశము జంటలేసినప్పుడు కూడా జంటల వైపు వెళ్ళట్లే, ఆయన ఆ లైన్ చూసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ వంశములో నుండి వచ్చి నా వాగ్దానం నేను నిలబెట్టుకుంటానని, నా వాగ్దానం నేను నిలబెట్టుకుంటానని ఆయన వస్తూ ఉన్నాడు, చూసుకుంటూ ఉన్నాడు, ఆ వంశాన్ని కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు ఆయన. అలా వస్తూ లైన్ గా హిస్టరీ మనకి రాయబడింది. ఒకరి తర్వాత ఒకరు, మిగతా వాళ్ళు బోల్డ్ మంది వస్తున్నారు కానీ వాళ్ళకి అవన్నీ ఏంటది ఫోకస్ చేయట్లేదు దేవుడు. కేవలము ఏదైతే వాగ్దానం చేశాడో ఆ లైన్కి మాత్రం ఫోకస్ చేసుకుంటూ వస్తున్నాడు. లాస్ట్కి యాకోబు కడుపులో యోధా వచ్చాడు. యాకోబుకు కాపాడడానికి కూడా అదే కారణం. యాకోబు తప్పు చేసినప్పుడు కూడా ఆయనకు కూడా క్షమించి, తప్పు చేసినప్పుడు కూడా క్షమించి లాక్కొని రావటానికి, పరిశుద్ధపరిచి లాక్కొని రావటానికి కారణం అదే. ఆయన లైన్, ఆయన వాగ్దానం నెరవేర్చడానికి, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఒక ప్రణాళిక గీసిన తర్వాత దాన్ని ఎవరు ఆపడానికి చూడకూడదు, ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను చెప్తున్నాను. ఈ క్షమాపణ ఈ కుర్రోడికి పంపించిన తర్వాత ఆయన క్షమాపణగా భావించలేదు. ఈ కుర్రోడికి ఇక్కడ అదే చెప్తున్నాడు ప్రవక్త. అతడి తోటి వ్యక్తి అతనికి జరిగిన విషయమే చాలా చింతించి తన స్నేహితుడు ఇది అతన్ని రక్షిస్తుందని చివరికి అతనికి అది రక్షిస్తుందని చివరికి అతని కోసం గొప్ప అధ్యక్షుడైన లింకన్ దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి ఏడ్చి, లింకన్ గారు ఒక క్రైస్తవుడయ్యా, మరియు ఉన్నతమైన వ్యక్తి, నువ్వు కూడా క్రైస్తవుడే, ఉన్నతమైన వ్యక్తివి. ఆ వర్తమానికుడు లింకన్ గారిని కలిసినప్పుడు లింకన్ గారు తన రథంపై స్వారీ చేస్తున్నారు. వెంటనే అతను లింకన్ గారి కాళ్ళ దగ్గర పడి, అయ్యా లింకన్ గారు, అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు గారు నాపై దయ చూపించండి అని రోధించాడు. చాలా ఏడ్చాడు, నాపై కనికరించమని ఏడ్చాడు. అయితే మీరు క్రైస్తవులని నేను ఎంతో హృదయ దయాలని విని, నీవు క్రైస్తవుడై ఉన్నావు కాబట్టి నువ్వు దయాళుడు అని విని ఒకరి కోసం జాలి చూపమని వేడుకుంటున్నానని చెప్పాడు. అతడి కోసం కాదు, ఇంకొకరి కోసం జాలి చూపమని ఏడ్చాడు ఆయన పాదాల మీద పడి. అప్పుడు ఏం చేశాడంటే అతడు ఇలా చెప్పాడు, ఏం చెప్పాడు? నా స్నేహితుడు సైనికుడుగా ఒక చోట ఉద్యోగ విధులను నిర్వహిస్తున్నాడు. ఇంతలో తుపాకీల శబ్దం కాలుస్తున్నారు. అతడు మనస్సు కలవరం చెంది ఉద్యోగ విధుల నుండి వదిలేసి వచ్చేశాడు. అవును లింకన్ గారు, అతను కావాలని అలా చేయలేదయ్యా. అయ్యా, అతను చాలా మంచి వ్యక్తే, కానీ ఇప్పుడు ఈ రోజు నుండి వారం రోజులు అతన్ని చంపమని
అవును, కాల్చే గుంపుకు ఆజ్ఞాపించారు. అయితే అతన్ని రక్షించే వేరే మార్గం ఏది లేదు. ఇంకొక రక్షించే మార్గం లేదు, కోర్టు తీర్పిచ్చేసింది. మీరే అతనికి క్షమాభిక్ష కలిగించమని సంతకం చేయండి అని ప్రాధేయపడ్డాడు. అయితే లింకన్ తన కళ్ళ నిండా కన్నీరుతో తన దగ్గర ఉన్న పెట్టెలో నుండి ఒక పేపర్ తీసుకొని ఇలా రాశాడు. ఏమని రాశాడు? అబ్రహాం లింకన్ అను నేను ఈ మనుష్యునికి క్షమాభిక్ష పెడుతున్నాను. అతని చంపొద్దని అతని పేరుతో సంతకం చేసి ఇచ్చేశాడు. ఎంత సర్వసామాన్యమైన పేపర్ అది! అందరు చెప్పండి. ఏ పేపరు? లెటర్ ప్యాడ్ కాదు, ముద్రేసిన పేపర్ కాదు, సర్వసామాన్యమైన పేపర్. నాకు నేను చెప్తున్నాను, అందుకే ఈ రోజుల్లో ఈ బైబిల్ పేపర్లు ఏదో కాస్ట్లీ పేపర్లు కావండి. ఈ పేపర్ అనేది కాస్ట్లీ పేపర్ కాదు. దేవుడు మన క్షమాపణ కూడా ఈ మామూలు పేపర్ల మీద ముద్రించి పంపించున్నాడు ఆయన. అది ఏ విధంగా దాచిపెట్టాడో, దాన్ని ఎలా మనం అంగీకరించాలో ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు దీన్ని రాసిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా! అబ్రహాం లింకన్ ఒక పేపర్ తీసుకొని రాసి అతనికి నేను క్షమిస్తున్నాను, అతనికి విడుదల చేయండి అని అంటే అతడు దాన్ని అంగీకరించలేదు. అందరు చెప్పండి. దాన్ని ఈరోజు సర్వ ప్రపంచానికి కూడా క్షమాపణ పొందాలంటే, వారి పాపాలకి క్షమాపణ పొందాలంటే ఈ పంతుల్లో, ఈ లైన్లో దేవుడు సంతకం పెట్టి ఇచ్చి ఉన్నాడు ఆయన. ఈ థామస్ స్టోరీలో కూడా మన క్షమాపణ దాగి ఉంది. కానీ అది చూసి అంగీకరించే విధానం రావాలి, దాన్ని తీసుకునే విధానం రావాలి. అప్పుడే మన క్షమాపణ దేవుడు క్షమించబోతున్నాడు, మనము తప్పించబడతాం. అది ఎలాగా, ఎంత సర్వసామాన్యంగా ఈ స్టోరీ రాశాడో, దీని వెనకాల దేవుడి యొక్క గొప్ప ఉద్దేశం ఎలా దాగి ఉందో మీకు నేను చూపిస్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ వ్యక్తి దేవుడు దీవెనలు అధ్యక్షులకు ఇచ్చి తిరిగి అతను జైల్లో ఉన్న తన స్నేహితుని దగ్గరకు వచ్చి అతనితో ఇలా చెప్పాడు, దైవజనుడా, దేవుడు మీకు దీవించుడు గాక అని అతను దీవించి పరిగెట్టి వెళ్ళాడు. పేపర్ పట్టుకొని వెళ్ళాడు. వింటున్నారా? నేను దయచేసి వినండి. ఈ రోజు కూడా చాలా మందికి క్షమాపణ పొందామా లేదా అనేది గ్యారంటీ లేదు. క్షమాపణగా నువ్వు పొందితే, దేవుడే నీకు క్షమాపణ ఇస్తే నీలో ఒక కార్యం జరుగుద్ది. అది చూపిస్తాను నేను. దేవుడే నిన్ను క్షమిస్తే నీ లోపల ఒక కార్యం జరుగుద్దని ప్రవక్త చెప్పాడు. నీ లోపల ఒక కార్యాలు ప్రారంభమవుతాయి. దేవుడే క్షమిస్తే తామర లోపల ఏ కార్యాలు అయితే ప్రారంభమయ్యాయో అదే కార్యాలు నీ లోపల ప్రారంభమవుతాయి. అందుకే నేను చెప్పడానికి కారణం అది. జైల్లో ఉన్న తన స్నేహితుని దగ్గరకు వెళ్ళినప్పుడు, ఇదిగో నీ క్షమాపణ నా దగ్గర ఉంది. ఏమన్నాడన్నా? అది పేపర్ కాదైతే మరణము నుండి తప్పించేది. చూడడానికి వైట్ పేపర్ కానీ అది మనకి మరణము నుండి దాటించేది. అది ఈ రోజు ఈ పేపర్ తెల్లగా ఏదో సింపుల్ పేపర్ అనుకోవచ్చు బ్రదర్. ప్రతి స్టోరీలో నీ జీవితం కోసం, ప్రతి కథలో నీ కోసం, నా కోసమే క్షమాపణ దాచిపెట్టాడు. ఆ క్షమాపణ మనం తీసుకోవాలి ఈరోజు. హల్లెలూయా! ఒక మనిషి దేవుడి చేత క్షమించబడ్డాడని ఎలా తెలుస్తుంది? కొన్ని ఛాయలు కనబడతాయి. చెప్పాడు ప్రవక్త, అది కొన్ని కనబడతాయి. అక్కడ ఏమంటాడంటే, ఇదిగో నీ క్షమాపణ నా దగ్గర ఉంది, ఇదిగో నీ క్షమాపణ నా దగ్గర ఉంది అని అతడు ఆ పేపర్ ను లోపలికి పంపి అతనికి చూపించాడు. పేపర్ లోపలికి పంపించాడు. అప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి పేపర్ చూశాడు. ఇది మామూలు స్టోరీ కాదు అనుకున్నాడు, ఇది మామూలు పేపర్ అనుకున్నాడు. ఒకవేళ అబ్రహాం లింకన్ అయితే ముద్ర ఏది? చాలా మందికి ఇది తెలియట్లేదు. ఒకవేళ దేవుడు మనకు పంపించిన క్షమాపణ అయితే ఇందులో నీతేది? ప్రతి జరిగిన కథలో దేవుని యొక్క నీతి దాగి ఉంది. ఆ నీతి చూసే కళ్ళు ఉండాలా, ఆ నీతిని పట్టుకునే కళ్ళు ఉండాలా, ప్రత్యక్షత ఉండాలి. ఇది లోకంలో నశించిపోయిన వారి కోసం కాదు, దేవుడు రక్షించబడిన వారి కోసమే రాయబడింది. ఇది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తెల్ల పేపర్ అనుకొని నాకు హేళన చేస్తాను, ఇది పెద్ద విషయం కాదు అనుకోని. ఈరోజు బైబిల్లో చాలా మంది కాల్ చేస్తున్నారు, చాలా మంది దీన్ని తేలిగ్గా చూస్తున్నారు. ఒక రోజు వస్తుందన్న మీకోసమే వచ్చింది అది క్షమాపణ లెటర్, కానీ నువ్వు దాన్ని పట్టించుకోలేరు, హేళన చేసావు, తిట్టావు. కాబట్టి
నీవు దీనికే పాత్రుడు అని దేవుడు పంపించబోయే రోజు ఒకరోజు వస్తుంది. అందుకని ప్రతి స్టోరీ చదివేటప్పుడు దాంట్లో నా కోసం క్షమాపణ ఏమై ఉందో, నా కోసం నీతి ఏమై ఉందో నాకు బయలుపరచు తండ్రి అని ప్రార్థన చేసి బైబిల్ చదవండి. అద్భుతం. అప్పుడు నీకు కనబడుతుంది అది అందులో ఉన్న నీతి ఏంటో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్, డినామినేషన్ మనకి బోధించలేదు, దీన్ని ఏ సంస్థ బోధించలేదు. దేవుడి చేతిలో కుడి హస్తంలో ఉన్న ఒక నక్షత్రం వచ్చి, ఆ 7వ నక్షత్రం వచ్చి మనకు అది బయలుపాటు చేశాడు. ఆయన వాగ్దానం ఇచ్చినట్టుగా పంపించాడు. ఆయన వాగ్దానం చేసినట్టుగా ఆయన వచ్చి బయలుపరిచాడు. అందుకే నేను మరీ చెప్తున్నా, ఆ నీతి నీకు దొరకాలంటే ఆ పేపర్ని జాగ్రత్తగా స్వీకరించాలి. ప్రతి స్టోరీని నువ్వు అంగీకరించాలి. ప్రతి దానికి నువ్వు పవిత్రత ఉందనుకొని చూడాలా. నీ కళ్ళతో నీ జ్ఞానంతో చూడడానికి అది చూడకు, ప్రయత్నం చేయకు. ప్రతిదీ కూడా నువ్వు జాగ్రత్తగా చూడాలని కోరుతున్నాను. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. జైల్లో ఉన్న వ్యక్తి నన్ను హేళన చేయొద్దు, ఇదిగో ఇక్కడే నేను చంపబడబోతున్నాను, ఇప్పుడే చంపబడబోతున్నాను. మరి ఇంకా అటువంటి వాటితో ఎందుకు? ఇవేమి నేను నమ్మను, ఇది నన్ను రక్షిస్తుందని నేను నమ్మను. అబ్రహాం లింకన్ అని ఏ మనిషి అయినా ఆయన పేరు మీద ఈ రోజు బైబిల్లో ఈ స్టోరీలు నమ్మకపోయిన బోల్డ్ మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇదేంటిది దరిద్రం, ఇదేంటి మాకొద్దా అనుకొని అన్నోళ్ళు ఉన్నారు. కానీ దేవుడి చిత్తంలో ఉన్న వారికి ఇది ఒక చాలా బలమైనది. నెక్స్ట్ తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి. అప్పుడు ఆ స్నేహితుడు కానీ ఇది నిజంగా అమెరికా అధ్యక్షుడి సంతకమే, రే బాబు, దేవుడు రాయించిన గ్రంథమే, నువ్వు క్షమించబడ్డావయ్యా చెప్పాడు. అది చెప్పినప్పటికి కూడా ఆ మాటలు విని జైల్లో వ్యక్తి వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దానికి వెనక్కి పెట్టేశాడన్నా. ఆయనకి ఎవరికైతే బ్రతికించడానికి వచ్చిందో, ఏ స్టోరీ అయితే దేవుడు రాయించి మనల్ని బ్రతికించి పంపించాడో వాటికి వెనక్కి పెట్టొద్దు. ప్రతి దాని వెనకాల మనం కాపాడడానికి దేవుడు ప్లాన్ ఉంది. హల్లెలూయా. ఒక అబ్రహాం స్టోరీ రాయించాడంటే అది ఏదో వాళ్ళ స్టోరీ చదువుకోవడానికి కాదు. అది మన దాని వెనకాల మన క్షమాపణ దాచిపెట్టాడు. అందుకే త్రోసిపెట్టి వెళ్ళాడు. వెంటనే ఆయనకి తీసుకుని వెళ్ళి కాల్చి చంపేశారు. అప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ గారి నుండి విడుదల పత్రము, అందులో ఆ వ్యక్తిని చంపొద్దు, విడుదల చెయ్యమని కానీ ఆ వ్యక్తిని చంపేశారు. మొత్తం కాల్చి చంపేశారు. కావున కేసు క్షమాపణ లెటర్ క్షమాపణగా నువ్వు తీసుకోకపోతే అది నీకేం పనిచేయదు. ఈ రోజు పాప క్షమాపణ యొక్క లెటర్స్ దాన్ని కానీ సరైన విధంగా మనం తీసుకోకపోతే మనకి ఇది ఏం చేయదు. బైబిల్ క్షమాపణ చంపేశారు. అయితే ఏమైంది? ఆ కేసు సుప్రీం కోర్టు న్యాయస్థానమైన ఫెడరల్ కోర్టులో నలికి చివరికి ఈ విధంగా తీర్పు తీర్చబడింది. ఒక క్షమాపణ అనేది క్షమాపణగా ఆ నేరస్తుడు తీసుకోకపోతే, ఆ నేరస్తుడు క్షమాపణగా తీసుకోకపోతే ఆ నేరస్తుడికి అది క్షమాపణ కానే కాదు అని కోర్టు తేల్చి చెప్పేసింది. అందరు చెప్పండి, అందరు చెప్పండి కొట్టండి. ఎందుకు అంత తేలిగ్గా ఆయన పక్కన పెట్టేశాడు? అన్ని పేపర్లాగే ఇది ఒక మంచి పేపర్ అనుకున్నాడు, మామూలు తెల్ల పేపర్ అనుకున్నాడు. అందుకే ఈ గ్రంథాలు ఈ స్టోరీల్లో మామూలు స్టోరీలు అనుకొని నువ్వు చదవకు. ఇందులో మన క్షమాపణ దాగి ఉంది. మనం శిక్షకు అర్హులము, కానీ మనకి కాపాడే ప్రణాళిక, కాపాడే పద్ధతి, క్షమించే కార్యక్రమము ఇందులో ఉన్నాయి. కోడలు ఒక మామతో వెళ్తే తప్ప కాదా? అందరు చెప్పాలా? ముగ్గురు అన్నారు, మిగతా వారు నోరు మూయిస్తున్నారు. తప్ప కాదా? మామ కూడా చేయడం తప్పు, కోడలు కూడా అలా చేయడము తప్పే. అందుకే డినామినేషన్ చదివిన బైబిల్కి మనం చదివిన బైబిల్కి అందుకే తేడా. డినామినేషన్ ఇదే బైబిల్ చదువుతారు, వాళ్ళకి దీన్ని ఊసేయాలరు. ఎప్పుడైనా విన్నారా అనియా మీరు? నా తోటి సేవకులు మీరు ట్రైనింగ్ BTH చేసి ఉన్నారు, ఒక్కొక్కరు సంస్థల్లో BTH చేసి ఉన్నారు, LLDలు చేసి ఉన్నారు. ఈ స్టోరీ గురించి ఎప్పుడైనా ఎత్తారా ఎవరన్నా? ఎప్పుడైనా సరే ఈ స్టోరీ ముట్టుకోవడానికి
ధైర్యం ఉండాలా? ఈ ఈ ఈ స్టోరీ పట్టుకునే హైందవ సహోదరులు క్రైస్తవులకి విమర్శిస్తున్నారు. దాని యొక్క ప్రత్యక్షత తెలియక, తర్వాత ఏమైంది? కాబట్టి ఈ రాత్రి నేను చదువుచున్నాను, దేవుడు మనకు అన్నిటినీ దయచేశాడు. ఒకటి కాదు, అన్నిటినీ. మరియు దేవుడు క్షమాపణ కూడా ఇచ్చారు. ఎంతమంది చప్పట్లు కొడతారు? అన్నిటినీ దయచేశాడు. అయితే అది ఎవరైతే దేవుని మాటగా క్షమాపణను అంగీకరిస్తారో, అదే దేవుని మాటగా అంగీకరిస్తారో అదే వారికి క్షమాపణ కలగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే దేవుడు క్షమాపణను కలుగు చేస్తాడు. అది నువ్వు తీసుకునే పద్ధతి ఉంది, నువ్వు దాన్ని స్వీకరించే పద్ధతి ఉంది. నేను అడుగుతున్నా, ఈ తాము ఏ పద్ధతిని స్వీకరించింది? క్షమించడానికి ఆమె ఏ పద్ధతిని స్వీకరించింది? దేవుడికి తెలుసు, ముందే తెలుసు. వీళ్ళు మైండ్లు బాగా తెలిసే ఏ ఆజ్ఞని ఇస్తాడు ఆయన. నిజంగా మనుషుల యొక్క మైండ్ అంతా ఆయన చదివేశాడు ముందే. ఆది సంభూతుడు, సర్వాంతర్యామి ఆయన. ముందుగా ఏమి జరగబోతుందో, ఏం చేయబోతుందో ఆయనకు ముందే తెలుసు. ఆయన సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి? మొత్తము ముందే తెలుసుకొని ఇక్కడ పలకగలడు ఆయన. మీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు అని ఎందుకు అన్నాడు తెలుసా? నువ్వు పక్క నుండి రాయి కూడా పట్టుకుని వెళ్ళిపోతావు ఆయనకు తెలుసు బాగా. నేనేది మాట్లాడుతున్నాను? ఒక రాయి పడి ఉంది అనుకో, అక్కడ ఆయన పని చేయదులే, నేను తీసుకెళ్ళిపోతాను, పడేస్తాను. నువ్వేమనుకోండి, రాయే కదా అనుకుంటావు. దేవుడు నోట్ దిస్ పాయింట్. ఏది అన్నాడు, పేర్లు రాస్తే బైబుల్ పట్టదని. ఏది అని అన్నాడు. నేనేది ఇప్పుడు ఏది అన్నప్పుడు అందులో కూరాకు ఉంది, చెప్పండి, కరేపాకు ఉంది, A to Z ఉంది. కరేపాకు మనమేమనుకుంటాడు, మా వాళ్ళతో పర్లేదులే అని కొమ్మ ఇరిసేస్తాం, చెప్పకుండా రికార్డు. అంటే మన మైండ్లు దేవుడే ముందు తెలిసి రాయించాడా లేదా? అందుకే వీళ్ళ మైండ్, మనుషుల మైండ్ తెలుసుకుని ప్రతి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అర్థమైందా? నీ పగోడిది ఏదైనా గుంతలో పడిపోతాయి. నీకేం మైండ్ వస్తుందో ముందే తెలుసుకున్నాడు ఆయన. ఆడిదా నాకు తిట్టాడు కాబట్టి ఆడిది అలాగవని చచ్చిపోని అంటావని. ఒకవేళ నీ పగవాడిది ఏదైనా గోతులో పడిపోతే దాన్ని తీసి బయటకు ఒడ్డుకు చెప్పి నువ్వు ఇలాగ అనుకుంటావని తెలిసే ఆజ్ఞయించాడు. ఏది దొంగిలించకూడదని, ఎందుకంటే నీకు దొంగ బుద్ధి పుట్టుకు నుండే ఉంటుంది. దొంగిలించకూడదంట. అంటే మనిషి మైండ్ ముందే ఆయన ఎరిగి ప్రతిదీ రాయించాడు. ప్రతి ఆజ్ఞ అలాగే రాయించాడు, ప్రతి చట్టము అలాగే చేశాడు, ముందు ఎరిగి. అందరు చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికి? ఓకే. నువ్వు ఇంకో మాట చెప్పనా? ప్రతి దానికి నువ్వు ఆరాధన చేసేస్తావు, ప్రతి దానికి మొక్కేస్తావని తెలిసి కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే అంటే నువ్వు ప్రతిదా నీ భార్యకి కూడా నువ్వు పూజ చేసేస్తావేటో చెప్పలేము. దేవుడు కానీ ఆర్డర్ ఇవ్వలేదు, కానీ లేకపోతే ఆరతి పెట్టేస్తారు ఒక్కొక్కరు. అమ్మ తల్లి అమ్మ నువ్వే అనుకోని. కానీ దేవుడు ఏమనంటే దేనికి ఆరాధన చేయకూడదు. నీకు ఏ దేవుడు ఉండకూడదు. ఏ దేవుడు అంటే ఆరాధించబడింది ఏదైనా దేవుడే. నువ్వు దేన్నైతే ఎక్కువ ఆరాధిస్తావో అది నీకు దేవుడు. డబ్బుకు ఆరాధన చేస్తాను తెలుసా మీకు? నేను కౌంటర్లు ఇంటికి వెళ్తే ఇలా డస్క్ తీసి దాంట్లో హారతి ఇలాగ పెడుతుంటారు. అది వాళ్ళకి దేవుడు. ఆరాధించేది ఏదైనా దేవుడే. అందుకే ఇలాగ నువ్వు ఆరాధించేస్తావని, నేను తప్ప నీకెవరు దేవుడు ఉండకూడదు అంటే దేవుడు మనిషి మైండ్ ముందే తెలుసు కాబట్టి అవన్నీ ఆర్డర్ ఇచ్చాడనమాట. నువ్వు దొంగిలించకూడదు ఎందుకు రాశాడు? దొంగ బుద్ధి నీలో ఉంది. అర్థమైంది మీ అందరికీ? ఈ రోజు నుండి మీ పక్క తోటలు పిక్కలు పడతాయి, ఏరకు వదిలే. 2 పిక్కలే కదన్నయ్య,
3 పిక్కలే కాదు, అదే అక్కడ నోట్ అయిపోతుంది అన్నయ్య, నేనేడు చేయను. నీకు రాసేస్తున్నాడు ఆయన, రాసేస్తున్నాడు. పిక్కలు 10 పిక్కలు నీది పోతే పోయింది, కానీ అవతల వద్దు. దేవుడు రాస్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒకటా ఈ ఆజ్ఞలను చదవండి, మన మైండ్లే అనమాట. అవన్నీ మన మనసులో పుట్టేవి, దానికి అడ్డుకట్టేస్తున్నాడు ఆజ్ఞలు ఆయన. హల్లెలూయా. సో నేను ఎందుకు చెప్తున్నాను కాబట్టి, ఒకవేళ మీరు దానిని మామూలుగా క్షమాపణ అని మీరు చదువుకుని వెళ్తే, మామూలు ఇది క్షమాపణ అని చదువుకుని వెళ్ళిపోతే అది మీకు వర్తించదు. చాలా డెప్త్గా చదవాలట. మామూలుగా ఇది క్షమాపణ అని చదివి వెళ్ళిపోతే నీకు అది వర్తించదు. మీరు క్షమించబడినట్లు దాని భావము కాదు. మామూలుగా చదివి వెళ్ళిపోతే అది నీకు వర్తించదు. దేవుడే నీకు బదులుగా ఆయన కుమారుడను మరణింపజేసింది, నీవు క్షమాపణను నీతిగా నీవు అంగీకరిస్తావనే. హల్లెలూయా. ఇది చదివి వెళ్ళిపోవడానికి కాదు, ఇది మామూలుగా చదవడానికి కాదు. ఇది పూర్తిగా గ్రహింపుతో మనం దాన్ని చదవాలి. ఇప్పుడు తామరికి క్షమాపణ ఎలాగ లభించేసింది నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు యూదా ఎలాగనొచ్చు? దొంగ ముఖం దానా, మారు వేషం వేసుకొని నాకు మోసం చేసావు, ఎంతమందితో వెళ్ళేవాళ్ళగా, నువ్వు బతకూడదు, నువ్వు మంచిదాను కాదు అనాలా? యూదా అనే అధికారం ఉందా ఆయనకి? కానీ అలా అనకుండా ఈయన నాకంటే నీతిమంతురాలు, ఏదో నేను మాట్లాడుతున్నా బ్రదర్, నాకంటే ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడూ ఆమెను కూడలేదు. గొప్ప నీతిమంతురాలు. ఆమె కంటే నీతిమంతురాలు ఎలాగైందో మీరు ఎప్పుడైనా బైబిల్లో చదివారా? సోదరులారా, బైబిల్ పండితులారా, మీకే చెప్తున్నాను. యూదా కంటే తామరి ఎలాగ నీతిమంతురాలు అయింది? నేను అంటున్నా, దేవుడి చిత్తము జరిగించడానికి ఏ వ్యక్తి చూసినా వాడు నీతిమంతుడే. ఏదో నేను మాట్లాడుతున్నా, దేవుడి చిత్తాన్ని జరిగించడానికి ఏ వ్యక్తి చేసినా ఆ చేసే పద్ధతి తప్పుగా అనిపించవచ్చు, కానీ అందులో నీతి ఉంది. ఏదో నేను మాట్లాడుతున్నా. యాకోబు మంచోడు ఎలాగయ్యాడు దేవుడి దృష్టిలో? మీకు చెప్పండి. మీరు ఆయనకు ముందున్న వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి చూశాడు. యాకోబుని నేను ప్రేమించితిని, ఏసావుని నేను ద్వేషించితిని. యాకోబుని ఎందుకు ప్రేమించారు తెలుసా దేవుడు? యాకోబుకి తన తల్లి చెప్పిన దేవుడిచ్చిన వాగ్దానం ఏంటా? వాగ్దానం చెప్తాను జాగ్రత్త వినండి. ఏంటో, చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడు. ఇద్దరున్నారు నీ కడుపులో, అంతవరకు తెలియదు ఆమెకి. ఆ రోజుల్లో స్కానింగ్ లేవు తెలుసుకోవడానికి. దేవుడే చెప్పాడు, నీ గర్భంలో ఇద్దరున్నారు, అందులో చిన్నవాడు మడిం పట్టి పుడతాడు, పెద్దవాడు ఆయనకి దాసుడు అవుతాడు. నేను చిన్నవాడికి అతనికి నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆమె జాగ్రత్తగా కనేటప్పుడు చూసింది చిన్నోడెవడో పెద్దోడెవడో అనేది. ఎప్పుడైతే చిన్నోడు గురించి దేవుడు చెప్పాడో, అమ్మతోనే ఉన్న ఇతడు రోజు చెప్పేది, నాన్న నాకే పని చేత కాదమ్మా, నేను ఏటాటం రాదు, పని చేత కాదు, నేను కష్టపడలేను, నాకు ఏంటి రాదమ్మా, నాకు ఏంటి రావట్లేదమ్మా అని అన్నప్పటికి కూడా, అయినప్పటికీ నీకు దేవుడు వాగ్దానం ఉంది, నీకు దేవుడు వాగ్దానం ఉంది నాన్న. దేవుడు నీ గూర్చి ఇలాగ పలికాడు, అది నువ్వు చెయ్యాలి అని అన్నాడు. దేవుడు నీ గూర్చి ఇలా పలికాడు, అది నువ్వు చెయ్యాలా, నువ్వు దాన్ని జరిగించాలా. అప్పటి నుంచి యాకోబులో తపనేడు తెలుసా? ఎలాగో ఒకలాగా, ఏదో ఒక విధముగా. అది జనాలు నేను మోసగాడంటారో, నేను మోసగిస్తానంటారో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాగ్దానము నేను జరిగించాలి. దేవుని యొక్క వాగ్దానం నేను జరిగించాలి. దేవుని యొక్క పలికిన మాట నేను నిలబెట్టాలి. దేవుడు చెప్పిన మాటను నేను జరిగించి తీరాలి అనే తపన యాకోబులో ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి మీరే.
యాకోబులో ఉన్న తపనేంటి? దేవుడిచ్చిన వాగ్దానం జరిగించాలని దాని గురించి ఆ వాగ్దానం జరిగించడానికి ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు, నా ఇంటిని వదులుకున్నా నేను పర్వాలేదు, నా తల్లికి నేను దూరం చేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ వాగ్దానం నేను నెరవేర్చాలి అనే తపన ఆయనలో ఉంది కాబట్టి యాకోబుకు దేవుడు దీవించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సరే, ఇప్పుడు సిస్టమ్ పెట్టాడు. మనుషులు ముందుగానే ఇలాగ అయిపోతారని తెలిసి మీలోన దేవుడు ప్లాన్ గీశాడు ఆ సంతానం నుండి దేవుడు భూమి మీదకి రావాలని. అప్పుడు వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడంటే, మోషేతో ఒక ఆర్డర్ ఇచ్చాడు. మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీ అన్నయ్య భార్య చనిపోతే అక్కడతో ఆపికండి, తమ్ముడు అంటే తమ్ముడితో. ఎందుకంటే సంతానం నిలబెట్టాలి. ఆయన రాబోతున్నాడు అలాగెళ్ళి. ఎంతమందికి అర్థమవుతుంది మాట? దేవుడే రాబోతున్నాడు ఆ లైన్లో వెళ్ళి, ఆ లైన్లో వస్తున్నాడు కాబట్టి వీళ్ళ మధ్యలో ఆగిపోతారని తెలుసు, వీళ్ళు యాసాలు తెలిసే దేవుడు ఏం చేశాడంటే, అన్నయ్య చనిపోతే తమ్ముడు ధర్మాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు కూడా సెలవులవి ఆల్రెడీ యేసుప్రభు వచ్చేసాడు. ఏదో నేను మాట్లాడు రాకముందు ఆ వాగ్దానం నెరవేర్చిపోయిన తర్వాత నువ్వు ఇంకా చేయాలి, దరువు పడిపోద్ది. ఇంకా ఈ రోజు చాలా మంది అనుకుంటారు, అన్నయ్య భార్యని నేను పెళ్లి చేసుకుంటానంటే సెలవు. నో, అది దేవుడు ఒక ఉద్దేశం కొరకు ఇచ్చాడు, ఒక పద్ధతి కోసం చేశాడు. ఆయన ఏం చేశాడంటే, అన్న చనిపోతే వాళ్ళ భార్యకి తమ్ముడు చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవాలంటే, సంతానము ఆడు తీసుకుని రావాల్సిన సంతానము ఈడు తీసుకుని రావాలి. ఒకవేళ ఈడు వల్ల కాదంటే ఇంకొకటి చిన్నోడికి ఇవ్వాలి. చిన్నోడు కూడా ఆ ఎందుకు ఆ సంతానము తీసుకురావాల్సి ఉంది? ఎందుకంటే దేవుడు ప్రణాళిక గీశాడు ఒక లైను. ఆ లైన్ లో వస్తానన్నప్పుడు ఈ మధ్యలో ఆ సంతానం తీసుకోకుండా చనిపోతే స్టాప్ అయిపోతే దేవుడు వాగ్దానం ఆగిపోతుంది. నేనేది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. దేనికి, ఎవరి కోసం ఆ వాగ్దానం? అది మన కోసమే. మానవ జాతి పతనం అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని నిలబెట్టాలంటే ఆయనే రావాలి. కాబట్టి ఈ సంతానం సిస్టమ్ ఏం చేశాడంటే, అన్నయ్య సంతానం లేకుండా చనిపోతే తమ్ముడు చేసుకోవాలి. తమ్ముడు కూడా అలాగే అయిందానికి ఇంకొక తమ్ముడు ఉంటాడు. మొత్తానికి సంతానం నిలబెట్టాలి. ఎందుకో తెలుసా? లైన్ అలాగే రాబోతుంది. కానీ ఇక్కడ యూదా ఏం చేశాడంటే, యూదాకి ఒక అన్యురాలైన కోడలు ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది మాట? యూదాకి అన్యురాలైన కోడలు ఉంది. యూదురాలు కాదు ఆమె. అన్యుల పట్ల దేవుడు మనసు ఎప్పుడో ఉందన్నమాట. ఈ రోజు కాదు దేవుడి మనసు. జగత్తు పునాది వేయబడక మునిపే యూదులు నన్ను ద్వేషిస్తారు, యూదులు నాకు అమ్మేస్తారు, నాకు చిలివేసి చంపుతారని తెలిసే అన్యుల్లోకి వెళ్ళి నేను ఒక భార్యని సంపాదిస్తానని దేవుడు ముందే ఎరిగి జంక్షన్లు కొమ్మలు కలుపుకుంటూ వస్తున్నాడు. ముందు నుండే అంటుకట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన అంటుకట్టుకుంటూ వస్తున్నాడు. నాకు చెప్పండి, ఆ దేవుడు అబ్రాహాము దగ్గర ఇస్సాకు కోసము అలాగ ఒప్పుకోలేదే? ఇస్సాకు కోసం భార్య కోసం వెళ్ళేటప్పుడు అబ్రాహాము ఒప్పుకోలేదే? నా సొంత జనాంగం రక్తం దగ్గరికి వెళ్ళాను ఎందుకు పంపించాడు? అలాగే వీళ్ళకి ఆపచ్చు కదా. వీళ్ళకి ఎందుకు అన్యులకు కలిపాడంటే, దేవుడు మనసులో ఒకటి ఉంది, దేవుడి యొక్క ప్రణాళిక చిత్తం ఒకటి ఉంది. అది జరిగించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రాయబడింది. మీరు మీద చదివినట్లయితే, ముందు నుండి చదివితే అక్కడ యూదా 1వ వచనం నుండి 38. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ ఎక్కడికి వెళ్ళాడు? అన్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే. అక్కడ షూయా అను ఒక కనానీయుల కుమార్తెను యూదా చూచి, ఎవరు చేసుకున్నాడా? యూదా చేసుకుంది అన్యురాలుకా? కానాని స్త్రీకి వద్దని అబ్రాహాము అన్నాడు కదా.
కానానీయులు ఎంతో మంది అందగత్తులు ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళకో అని అబ్రాహ్మ చెప్పలేదా? కానీ యోధాకి ఎందుకు ఇలాంటి బుద్ధి పడుతుంది? బ్రదర్, నీతిమంతుల యొక్క అడుగుజాడలు యెహోవా చేత స్థిరపరచబడ్డాయి. ఎందుకు అలా జరుగుతుందో లోకమైన మనసుకి అర్థం కాదు. అబ్రాహ్మ దగ్గర ఇలాగన్నాడు, అబ్రాహ్మ దగ్గర ఇలాగన్నాడు, యోధా దగ్గరికి ఎందుకు ఊరుకుని పోతున్నాడని ఎవరికి తెలియదు. ఏది జరిగినా అందుకే బ్రదర్ బెనాం గారి క్షమాపణ అనే వర్తమానంలో ఏ మాట చదివాడు చెప్పనా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుండి మనం చదివితే చూడండి, ఈ క్షమాపణ అనే వర్తమానంలో బ్రదర్ బెనాం గారు ఏ వాక్యం చదివాడో మీకు చదివి వినిపిస్తాను. దయచేసి తీయండి బ్రదర్. 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఏదైనా ఈ క్షమాపణ వర్తమానంలో ఈ మాట ఎందుకు చదివారంటే దీని వెనకాల ఏదో ఉన్న మిస్టేక్, ఏదో మర్మం ఉంది బ్రదర్. అందుకే యోధా కానాని స్త్రీకి పెళ్లి చేసుకున్న ఏమనలేదు దేవుడు. కనానీయుల కుమార్తెను యోధా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను, ఆమెతో వెళ్ళాడు. ఆమె గర్భవతి కుమారుని కన్నది. ముగ్గురిని కన్నది, ముగ్గురు కొడుకులు కన్నది. అవునా? తర్వాత చదవండి బ్రదర్. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఒక పేరేంటే ఏరు. ఓకే, తర్వాత ఆమె మరలా గర్భవతి కుమారుడు కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. తర్వాత పేరు వానాను. జాగ్రత్తమేనండి. ఆమె మరలా గర్భవతి అయి మిగతా వాళ్ళ పేర్లు వదిలేశాడు. పక్కనే 12 మంది కుమారుల పేర్లు వదిలేశాడు. ఈ లైను దేవుడు వాగ్దానం ఎవరిలో రాబోతుందో వాళ్ళకి పట్టుకున్నాడు. మళ్ళీ వీళ్ళ గురిండే రాస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఆ తర్వాత మరలా ఆమె గర్భవతి కుమారుని కని వానికి షెలా అని పేరు పెట్టెను. షెలా అని పేరు పెట్టాను. ఆమె వీనిని కనినప్పుడు ఈమె కలిగినప్పుడు ఇక్కడే షెలా అంటే అర్థం ఏంటి? ఆగి ఆలోచించాలి. అక్కడ ఆగి ఆలోచించాల్సింది యోధా, ఆగి ఆలోచించవలసింది ఆలోచించలే మనోడు. చూడండి, ఇప్పుడు ఈ ముగ్గురు కుమారులు ఉన్నారు. సిస్టమేట్ దేవుని ఆజ్ఞ ఏంటి చెప్పండిరా? దేవుని ఆజ్ఞ ఏంటి? మొదటి వాడికి పిల్లలు కనకపోతే రెండో వాడికి పెళ్లి చేయాలి. ఎందుకోసం? సంతానం నిలబెట్టడానికి. ఇప్పుడు కాదు సంతానం నిలబెట్టడానికి కాదు కనకండి, వంశవాళి. ఇప్పుడు గట్ట మీలో నుండి యేసుప్రభు గట్ట రాడు. ఆల్రెడీ వచ్చేసాడు, వేళ ఇచ్చేసాడు, క్షమాపణ ఇచ్చేసాడు, అన్ని అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, షలా. మూడోవాడు షలా. ఆమె వీరిని కనినప్పుడు అతడు కెజీబులో ఉండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేశాను. తామారు ఎవరు? అన్యురాలే. అందరు చెప్పండి. అన్యురాలేనా? తామారు పెద్ద కొడుకు చేశాడు, కోడలు వచ్చేసింది. నెక్స్ట్ యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక మంచోడు కాదన్నో. చూడు, దేవుడి చిత్తములో ఆయన పుట్టవలసిన వంశావళి లైను దరిద్రులే. ఎందుకు ఇలా చేస్తున్నాడు తెలుసా? నో, సాతానుడికి కన్ఫ్యూజ్. ఇప్పుడు దేవుడి లైనే ఒక పవిత్రమైన లైన్, ఊహించకపోయిన ఎవరు అందుకోలేనంత పవిత్ర లైన్ తో వస్తే సాతానుడు డోర్ దగ్గరే కాస్తాడు, బయటికి రారందు అనుకుని. ఇప్పుడు వీళ్ళు బతుకులంతా చండాలం. ఎవరు ఊహిస్తాడా ఏంట? అందుకే ఈ లోకనాథులకి దొరకట్లేదు ఇది. నేనేది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. ఈ లోకస్తులకి ఇది అర్థం అవ్వట్లేదు. ఇది ఇప్పుడు ఈ లైన్ ఎలాగొందో చూడండి. యెహోవా దృష్టికి చండాలుడు గనుక దేవుడు ఏం చేశాడంటే అతనికి సంతానం ఇవ్వలేదు, చంపేశాడు. అంటే ఈ చండాలంలో నుండి వస్తే నేను పవిత్రుడిని, నేనగా. కానీ సాతాను దృష్టికి ఏంటంటే ఇదంతా చండాలం లైన్, నా లైనే అనుకున్నాడు. ఆడు మరి దృష్టి పెట్టలే. అందరూ దరిద్రులే, నా హ్యాండ్ వాళ్ళు ఉన్నోలే.
నో ప్రాబ్లం అనుకున్నాడు. కానీ దేవుడికి కూడా తెలుసు వాడు జోబులో నుండే తీయాలని. అందుకే మోషేకి ఆ విధంగా పెంచాడు. అర్థమైంది మీ అందరికి? మోషేకి ఎక్కడ? ఫరో ఇంట్లోనే ఫరోకు మొగుడు పెంచాడు. ఫరో ఇంట్లోనే ఫరోకు మొగుడు. ఇంకో మాట చెప్పనా, ఫరో మీద చుచ్చు వెళ్ళిన ఏంటన్నా బుజ్జి కన్నా నువ్వు గొప్ప అల్లరోడురా అని అంటున్నాడు. కానీ ఆడే తంతాడని తెలియదు. ముందు నుండే పోస్తూనే ఉన్నాడు. ముందు నుండి ఆడు ముఖానికి వేస్తూనే ఉన్నాడు, పిచికారి చేస్తూనే ఉన్నాడు. వాడికి అర్థం కాలే. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత ఇంకా ఏమి రాబడి చూడండి ఒకసారి. చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. ఇప్పుడు సాతానుడు ఏమైనా గురి పెడతాడా చెడ్డోళ్ళ మీద? కానీ దేవుడు మనసు ఎటు ఉందో చూసావా? ఆడి కంగు తినిపించడానికి వాడు ఊహించకపోయిన రీతిలో, వాడు ఊహించకపోయిన లైన్లో నుండి దేవుడు తీసుకుని రావాలని ప్లాన్ గీస్తాడు. తర్వాత ఇంకా చూడండి. అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి, ఏమన్నాడు యూదా? మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పాను. మీ అన్నకి సంతానం, నీకు కాదు సంతానం, మీ అన్నకే. అంటే లైన్. తర్వాత ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఏటన్నాడు? డైలాగ్ కొట్టాడు అన్ని. నా డాడీ నీ సంతానం అనబడదు, మీ అన్న సంతానం అనబడుతుంది అని అనగానే నా పేరు లేకపోయింది నాకెందుకు ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండానట్లు తన రేతస్సును నేల విడిచెను. దేవుడు కోపం వచ్చింది. నేను లైన్ వాగ్దానం నెరవేర్చాలంటే మీరేట్లా చేస్తున్నారని ఆయనకి చంపేశాడు. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక దేవుడు ఆయన్ని కూడా చంపాను. ఇంకో ఇప్పుడు ఒకడు ఉండిపోయాడు, లాస్ట్ వాడు షలా. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకుని నా కుమారుడైన శాల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పింది. కాబట్టి నాకు తెలియ చెప్పండి, భర్త చనిపోయిన తర్వాత అమ్మ నాన్నలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి నచ్చినోడికి ఎవరికో ప్రేమించి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయా లేదా? చెప్పండి. భర్త చనిపోయిన తర్వాత భార్య ఇంకోటి చేసుకునే అధికారం ఉందా లేదా? మాట్లాడంటారా? మీరు మాట్లాడితే నాకు గొప్ప ఆనందం వస్తుంది, నాకు నువ్వు ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. మీరు మాట్లాడండి. చట్టం ఉందా లేదా? ఈమె ఎందుకు నీతి మంత్రాలు అయిందో నేను చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. ఈమె ఎందుకు నీతి మంత్రాలు అయింది తెలుసా? పంపించినప్పటికీ కూడా, తోలేసినప్పటికీ కూడా ఎటువైపు మనసు పెట్టలేదు. ఆమె పట్టంతా ఈ కుటుంబంలో ఏదో ఉంది, ఈ కుటుంబంలో ఏదో దేవుడు ప్రణాళిక దాచి ఉంది, దేవుని యొక్క ఉద్దేశాలు దాగి ఉన్నాయి. ఎలాగైనా పిల్లల కంటే ఈ కుటుంబం కోసమే కనాలి. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? ఈ కుటుంబం కోసమే నేను కనాలి. నా గర్భము ఆ కుటుంబం కోసమే కానీ ఇంకో బయటల కోసం కానే కాదు. ఎలాగో ఒకలాగా ఆ కుటుంబానికే నేను పిల్లలు కనాలి. ఆమె నిర్ణయించుకొని చాలా సంవత్సరాలు తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నా ఎవరి వైపు చూడకుండా ఎంతో మంది సైట్లు కొట్టా లవ్ చేసిన లెక్క చేయకుండా గురి దేవుని యొక్క వాగ్దానం వైపే ఉంచింది. యాకోబు ఎలాగైతే మంచోడు అయిపోయాడో, మాట్లాడరేటిలో ఎంతమందికి అర్థమైంది మాట? యాకోబు ఎలాగైతే మంచోడు అయిపోయాడో, మోసం చేసి అన్న దగ్గర తీసుకున్నాడని మాత్రమే రాయిస్తాడు ఇందులో. కానీ ఆయన దేవుడు వాగ్దానం ఎలాగో నిలబెట్టాలని కోరిక. ఎంతమందికి అర్థమైంది? ఈమె ఎవరికి చేసుకోకుండా సంతానము వీరిదే నేను తీసుకురావాలి. ఒక శారీరక వాంఛ కాదు, శారీరక సంతోషం కోసం కాదు ఆమె పరిగెట్టింది. ఒక శరీర కోరికలు తీర్చుకోవడానికి కాదు ఆమె వెళ్ళేది. దేవుడి యొక్క వాగ్దానం లైన్, ఆ లైన్ ని ఆపకూడదు. వీళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ మా మామగారి సంతానంలో, మా మామగారి యొక్క వంశంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఒక స్పెషల్ ఉంది.
ఒక ఆత్మీయత ఏదో ఉంది, అది మాత్రం పోకూడదు. కంటే ఈ సంతానానికి కనాల, ఉంటే దీనికోసమే ఉండాలి, నేను బ్రతుకుతే వీరి కోసమే బ్రతకాల. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకోయిందో, హలో, ఎప్పుడు ఈ రోజు కూడా నీ క్షమాపణ అలాగే దాగుంది. ఎంతమందికి అర్థమైంది? నా క్షమాపణ అలాగే దాగుందో తెలుసా? ఈ రోజు కూడా అలాగే దాగుంది. బలంగా ఒక దగ్గర ఒక వర్తమానంలో చెప్పాడు, ఏమని? ఓయ్, బయటికి వెళ్ళా నువ్వు నాశనం అయిపోతావు, బయటికి వెళ్ళా నువ్వు నాశనం అయిపోతావు, లోకం కోసం బ్రతికిన నువ్వు నాశనం అయిపోతావు. కానీ ఆ నాశనం ఏదో అయిపోయిందేదో ఈ వాక్యం కోసం అయిపో, ఈ వర్తమానం కోసం అయిపో. నాశనం అయిపోవాలనుకుంటే ఈ కాలకార్య వర్తమానం కోసం అయిపో. దేవుడు నామానికి భయం కలుగును గాక. ఆ 4 కుష్ఠరోగులకి దేవుడు ఎందుకు దీవించాడు చెప్పనా? అందరూ చెప్పండి. 4 కుష్ఠరోగులకి రాజుల గ్రంథంలో దేవుడు ఎందుకు క్షమించాడో తెలుసా? వాళ్ళు నీతిమంతులు ఎందుకు అయ్యారో తెలుసా? వాళ్ళ రోగాలు ఎందుకు బాగయ్యాయో చెప్పనా? వాళ్ళు పట్నంకి వెళ్ళినా చావే. అందరు చెప్పండి. పట్నము లోపల గొప్ప కరువుగా ఉంది, అక్కడికి వెళ్ళినా చావే. ఆ చావేదో శత్రువుకి ఎదిరించి చనిపోతే, అందరూ చెప్పండి. శత్రువుకి ఎదిరించి చనిపోతే ఆ చావు అక్కడ తప్పదు, ఇక్కడ తప్పదు. అందరూ చెప్పండి. అందుకే బైబిల్లో రాబడింది, నీతిమంతుడికి అదే చావు, అనీతిమంతుడికి అదే చావు. మీకు అందుకుంటారని నేను చెప్తున్నా. నీతిమంతుడికి అదే చావు, అనీతిమంతుడు అలాగే చనిపోతాడు. కానీ ఆ చావు ఏదో మంచి కోసం చనిపోతాయి. ఎలాగో చావు తప్పదు, ఎలాగో మరణం తప్పదు, ఎలాగో ఇది తప్పదు. కాబట్టి ఈమె తామర ఏం చేసిందంటే, ఈమె సంతానము ఈ కుటుంబం కోసమే ఎలాగో ఒకలాగా ఆ సంతానం నేను తేవాలి, ఆ సంతానమే ఏదో ఉంది అనుకొని ఒక నిర్ణయం తీసుకోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్లాన్ గీసింది. మా మామ ఎటు వెళ్తున్నాడు అని ప్లాన్ గీసింది. ఆమె ఉద్దేశం ఏంటి? శరీర వాంఛ కాదు, మాట్లాడరేటిల్లు ఒళ్ళు కొవ్వెక్కి కాదు పాప తప్పు చేసేది. ఆమె మనసులో ఏముందో తెలుసా? ఎందుకు నీతిమంతురాలు యోధ అన్నాడో మీకు చెప్తున్నాను, అందుకే దయచేసి వినండి. ఎందుకు అన్నాడో మీకు చెప్తున్నాను, ఎందుకు అన్నాడో నేను చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ పెద్దోడు చనిపోయాడో రెండోవాడికి వెళ్ళమంటే రెండోవాడు కూడా తప్పు చేశాడు. అంటే దేవుడు యొక్క సంతానాన్ని, దేవుడు వాగ్దానాన్ని ఆఫ్ చేశాడు. ఇప్పుడు మూడో వాడు వేసరికి చిన్నోడు నీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని పంపించాడు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు ఉందన్న అలాగే పెద్దోడైనంత వరకు ఎదురు చూస్తుంది. ఎలాగో ఒకలాగా ఈ సంతానం కనాలని ఆమె ఎదురు చూస్తుంది. కానీ మామ మాత్రం తప్పిపోయాడన్నా. మీకు వెలిగిపోవాలి, ఇప్పటికి మీకు లైన్ వెలిగిపోవాలి. తర్వాత చిన్నోడికి ఇవ్వక ఏమని రాబడి కింద, చిన్నవాడికి కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. తండ్రి అంటే ఎన్నో సంవత్సరాలు నివసించింది. చాలా దినములైన తర్వాత సూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయాను. యోధా భార్య చచ్చిపోయింది. యోధాకు కూడా ఇంకా సంతానం ఉత్పత్తి చేయడానికి అవకాశాలు లేవు. ఓకే, నెక్స్ట్ తర్వాత తన స్నేహితుడితో తిమ్నాతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించి వారి యొద్దకు వెళ్ళాడు. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. నాకు తెలియక అడుగుతాను, అమ్మారి ఇంట్లో ఉంటుంటే అమ్మాల ఇంటి మీద మనసు లేదా అమ్మకే? నాకు చెప్పండి మీరే, ఇక్కడే మనసు పెట్టుందా? యోధా ఇంటి వారి మీద మనసు పెట్టిందా? ఏమి చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేమో అత్త చచ్చిపోయిందా లేదా అని మొత్తం వార్తలన్నీ కనుక్కుంటుంది. అప్పుడు చాలా పెద్దవాడు అయినప్పటికీ మీసాలు గడ్డలు వచ్చేసాయి. తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి యూదా ఆమెకి ఇవ్వడానికి ఇష్టం లేదు, ఆపేసి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో ఉండు ఏనాయిమి ద్వారమున కూర్చుండగా ఒక వేసిలా కూర్చోండి.
కూర్చొని యూదా ఆమెను చూచి చూచి ఆమె తన ముఖమును కప్పుకొని వేశ్య అనుకొనెను. ముఖం కప్పుకుంది కాబట్టి వేసి అనుకోని ఏమనుకున్నాడు? నువ్వు వస్తావా అనుకొని అడిగాడు. బేరమాడాడు. వస్తాను కానీ నువ్వు ఏటిస్తావని అడుగుతున్నాడు. ఈమెమనుకుంటావు తెలుసా? దొరికాడు ఈ రోజు నుండి మీ సంతానము నా నుండి రాకుండా ఆపేస్తావా? నువ్వు ఆపుతావా? ఏదో ప్రణాళిక ఆకర్షిస్తుంది మీ ఇంటి వారి పట్ల. ఏదో మీ ఇంటి వారి పట్ల దేవుడి ఉద్దేశం నాకు లాగుతుంది. ఇన్ని సంవత్సరాలు మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నా నేను ఎటువైపు చూడకుండా మీ ఇంటి వైపే దృష్టి పెట్టి మీ సంతానాన్ని భూమి మీదకి తీసుకొని రావాలనుకొని నేను ఉంటే నీ కొడుకు నా దగ్గరికి పంపించవా అనుకొని వెళ్ళి చూడండి. విచిత్రం ఏంటో తెలుసు? విచిత్రం ఈ తప్పుల మీద చూస్తారు కానీ ఈ శారీరకమైన మనసు తప్పులు చూస్తుంటది. కానీ ఆ దేవుని యొక్క లైన్, దేవుని యొక్క వాగ్దానం యోధ ఆపాలని చూస్తాడు. అందరు చెప్పండి. యోధ ఏం చేశాడని? ఏ వాగ్దానం? ఏదోను తోటలు ఇచ్చిన వాగ్దానాన్ని ఆదాము తప్పు చేస్తే పడిపోయిన వారికి రక్షించడానికి, మానవ జాతిని రక్షించడానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని తలుపేసేవాళ్ళు చూశాడు. కానీ తామర లోపల ఆ మంట పుట్టుకొని వచ్చింది. ఎంతమందికి చప్పట్లు కొడతారు ఇప్పుడు? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తామర లోపల ఏం పుట్టుకొని వచ్చింది? ఒక మంట. వాళ్ళు సంతానం పుట్టాలంటే వాళ్ళ కోసమే కనాలి, వాళ్ళకే కనాలనుకొని ఒక స్త్రీ, ఒక అన్యురాలైన స్త్రీ పట్టుదల కలిగి దాని మీద మనసు పెట్టి ఎలాగో ఒకలాగా నేను దాన్ని తీసుకురావాలి. ఈరోజు కూడా నా ప్రియ సహోదరుడా, ఎలాగో ఒకలాగా పరిశుద్ధాత్మ పొందాలి. ఏదో ఒక విధంగా ఆత్మ నేను పొందాలి. ఏదో ఒక విధంగా దేవుడి యొక్క చిత్తంలో నేను ఉండాలా. ఏదో ఒక చిత్తం, దేవుడి యొక్క చిత్తం నేను నెరవేర్చాలా. అదే పట్టు లేకుండా సంఘానికి వచ్చి వెళ్ళిపోతుంటే నీకు క్షమాపణ లేదు. నీలో ఒక పట్టుదల ఉండాలి. నీలో ఒక పట్టుదల ఉండి తీరాలి. నీలో ఒక మంట ఉండాలి. ఈ వాక్యం కోసం నేను ఎలాగని బ్రతకాల. లోకంలో బ్రతికినా నాశనం అయిపోతాను. ఆ నాశనం ఏదో దీనికోసం నేను అయిపోతున్నాను. ఒక పట్టు వదలని ఒక పట్టుదల తామర లోపల ఉంది కాబట్టి వెళ్ళాడు తెలివిగా. వీళ్ళంత నీతిమంతులు ఈమెకు తెలుసు. రాంగ్ అయితే ఒప్పుకోరు మా మామాలు. వీళ్ళు దేవుడు మనుషులు, దేవుడు ఆజ్ఞ ప్రకారంగా బ్రతికిన వాళ్ళు. తప్పైతే ఒప్పుకోరు వీళ్ళు. కాబట్టి వీళ్ళ దగ్గర ఏదో ఒక గుర్తు లేకపోతే చంపబడతాం. ఈ రోజు ఒక అన్య సంఘం అది గుర్తిస్తే ఎంత బాగున్నాం. తామరలాగా గుర్తిస్తే ఎంత బాగున్నాం. దేవుడి దగ్గర నువ్వు తప్పించబడాలంటే, దేవుడే నీకు వదిలేయాలంటే ఏదో ముద్ర లేకుండా, ఏదో గుర్తు లేకుండా నీకు విడిచిపెట్టడని నువ్వు గ్రహించి పట్టుదల కలిగి ఆ ముద్ర కోసం నువ్వు పాకులాడితే దేవుడు పరిశుద్ధాత్మ ఇవ్వడానికి ఏమీ లేదన్నా. అప్పుడేం చేసిందంటే, మా మామాలు నీతిమంతులు, వాళ్ళు దేవుడు మనుషులు, దేవుడు ఆజ్ఞ ప్రకారంగా బ్రతికిన వాళ్ళు. రాంగ్ అయితే ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళ దగ్గర మామూలుగా వదిలితే, మామూలుగా వెళ్తే, మామూలుగా మాటలతో చెప్తే పని చేయదు. తామర ఏం ప్లాన్ చేసిందో తెలుసా? నేను వస్తాను కానీ అందుకామె నీవు నాతో వచ్చి నీడలు నాకేమి ఇచ్చదవని అడిగాను. ఈరోజు తండ్రి నీకు నేను సేవిస్తే నాకేటిస్తావు? తండ్రి నీ సన్నిధికి వస్తే నాకేటిస్తావు? నాకేదో గుర్తు కావాలి. నువ్వు ఏర్పాటు చేసిన గుర్తు నాకు కావాలి. ఆ గుర్తు చూసే నువ్వు దాటిపోతానన్నావు. ఆ గుర్తు చూసే నాకు వదిలేస్తానన్నావు. అది చూసే నాకు ఉగ్రత రాకుండా చేస్తానన్నావు అనే పట్టుదల ఏ సంఘంకైతే ఉంటుందో వాళ్ళు క్షమాపణ పొందబోతున్నారు. ఏ వ్యక్తికైతే ఉంటుందో వాళ్ళు క్షమాపణ పొందబోతున్నారు. సంఘం అంతా దేవుడికి స్తోత్రం చెప్పాలనుకుంటున్నాను. అంతేగాని సంఘానికి వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు సోదరుడా. తామర స్టోరీ ఉత్తినే రాయలేదు ఇది. తామర స్టోరీ ఉత్తినే చదువుకొని వెళ్ళిపోవడానికి రాయలేదు ఇది. దీని వెనకాల ఒక నీతి దాగుంది.
ఈ కాలంలో మనం ఏమి చేయాలో, ఈ కాలంలో మనం ఏమి చేయాలో ఒక నీతి దాగి ఉంది. ఆ నీతి కోసమే దేవుడు ఆ స్టోరీ రాయించాడు. తామర అన్నది, నాకేమిస్తావు? అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదునని చెప్పినప్పుడు, మేకపిల్లను పంపిస్తానన్నప్పుడు ఆమె ఆమె అయితే అది పంపే వరకు ఏమైనా కుదువ పెట్టినట్లా సరే అని చెప్పాను. ఆ గొర్రెపిల్ల దొరికినంత వరకు ముందు నాకు ఏదో అడ్వాన్స్ ఇయ్యి. మేక ఎందుకన్నా? పాప పరిహార బలి. ఆయన కూడా మన ఒక మేక అయి ఉన్నాడని ఎంతమందికి తెలుసు? మనము పాపులమై ఉన్నాం, మేకలమే. మేకకి మేకే తోడు. 2 మేకలు తీసుకుని వెళ్ళేవారు పాప పరిహార బలికి. ఒక మేక చంపబడి ఒక మేక విడిచిపెట్టబడేవాడు. అదే మేకే. ప్రధానం గారు అన్నారు, 2 మేకలు క్రీస్తుకి సాదృశ్యం. ఎంతమందికి అర్థమైంది? క్రీస్తుతో మేము కలిసినంత వరకు. ఏదో ఏమంటది తామర, ఏమంటది తామర? ఏమంటది? క్రీస్తు మాకు దొరికినంత వరకు, క్రీస్తుతో మేము కలిసినంత వరకు మాకేదో అడ్వాన్స్ ఇవ్వు, ఏదో సంచికరు ఇవ్వు. సంచికరు ఇవ్వు అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలను అని అడిగినప్పుడు, ఏది నీకు కావాలి చెప్పని అడిగినప్పుడు, ఆమె నీ పరిశుద్ధాత్మ, నీ చేతిలో ఉన్న కర్ర, ముద్రయు దాని ముద్ర, నీ చేతి కర్ర, నీ దారము. దారం ఎందుకమ్మా? దారం ఎందుకమ్మా? ప్రధానం గారు అన్నారు, దారము ఆ రోజుల్లో యూదా వంశస్థులు ఏ దారం గుర్తు కలిగి ఉండేవారు తెలుసా? రెడ్ దారం, ఎర్ర దారం. ఎర్ర దారం దేనికి తెలుసా? క్రీస్తు రక్తానికి సాదృశ్యం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యాకోబు నుండి వచ్చినప్పుడు, యాకోబు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ గుర్తు పెట్టుకోవడానికి ఆ మంత్రకర్త డెలివరీ చేసిన ఆమె ఏం చేసిందో తెలుసా? మొదటోడు ఎవడో వెనకోడు ఎవడో అని తెలుసుకోవడానికి. ఏదో నేను మాట్లాడుతున్నాను. అక్కడ ఎర్రదారమే కట్టేసింది అక్కడ చేతిలోకి. ఎందుకు ఎర్రదారం గుర్తిస్తున్నాడు వీళ్ళకి? దేవుడు రక్తము ఆ లైన్లో నుండే రాబోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది అన్న? హల్లెలూయా. ఏది ఇస్తావంటే కర్ర ఇచ్చేసాడు. కర్ర అంటే ఏంటి? మామూలు కర్ర కూడా కాదు. మీరు వచ్చిన బాధ అదే కదా. కాదు నో నో, గాబరా పడిపోకూడదు అనిగా. నిజంగా ఉద్యమం ఉండాలా, కానీ కొన్నిసార్లు స్పీడ్ ఎప్పుడు బ్రేకులు పట్టవన్నమాట. అందుకు మరీ స్పీడ్ అయితే బ్రేకులు పట్టవు. కొన్నిసార్లు గడగడగడలాడిపోతాం అనమాట. స్పీడ్ బ్రేకర్ ఎక్కేస్తుంది. కర్రలో పూర్వము ఏం చేసేవారంటే, వాళ్ళ వంశావళి పేరు పై నుండి కింద వరకు ఈ వంశం ఇలాగొచ్చింది, దాని తర్వాత ఇలాగొచ్చాడు, మా ముత్తాత ఇలాగొచ్చాడు, మా తాత ఇలాగొచ్చాడు, నా తాత వచ్చాడు, ఆ తాతల నుండి తాత, తాత నుండి తాత, తాత నుండి తాత, అలాగ రాసుకుని వచ్చి ఇదిగో నేను అందులో నుండి వచ్చిన కసర పింజిని అని రాసేవారు అనమాట. కర్ర ఎందుకు తీసుకుందో తెలుసా? ఇందులోనే వంశావళి లెక్క ఉంది. ఈమె చేతికి ఆ 7 ముద్రలు అనే కర్ర దొరికిపోయింది. ఎంతమంది చప్పట్లు కొడతారు? ఏదోని తోట నుండి, ఏదోని తోటలో ఏమి జరిగిందో లైన్ విమోచన ఎలాగొస్తుందో అనేది లెక్కలు దొరికిపోయింది. ఆడి చేతులకు దొరికిపోయింది. ఈ రోజుల్లో, ఈ రోజు మన దగ్గర ఉన్న 7 ముద్రల పుస్తకం ఏమనుకుంటున్నారు? దేవుని హస్తములో కర్ర, అందులో పేరు నాది కూడా ఉంది. తామ్రం చూసిందో తెలుసా? ఇలాగా 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 ఇలాగా. యాకోబు మా మామాల నాన్న. యాకోబు ఎర్రదారము. ఓ మా మామాలు యొక్క ఇంట్లోనే నేను కోడల్ని. లైన్ పట్టేసింది అంటే నాకు ఎవడు చంపలేడు అనమాట. నా దగ్గర ఉన్న ముద్రని బట్టే. బ్రదర్, 7 ముద్రలు ఇచ్చింది ఏదో మర్మము సాతాను గురించి నువ్వు తెలుసుకోవడానికి కాదు.
తెరగుర్రం మీద వెళ్ళినోడికి గురి నువ్వు తెలుసుకోవడానికి కాదు, ఎర్రగుర్రం మీద వెళ్ళినోడికి గురి తెలుసుకోవడానికి కాదు. తెలుసుకోవడం మంచిదే, కానీ నీ పేరు ఎలాగ తప్పించబడుకుంటూ డినామినేషన్ బయటకు వచ్చిందో, సమస్త మహావేశంలో ఉండకుండా దేవుడి యొక్క ప్రణాళికలో నువ్వు ఎలాగొచ్చావో అనేది తెలుసుకోవడానికి, నీ పేరు నువ్వు కనుగోవడానికి, నీ పేరు నువ్వు అందులో చూసుకోవడానికి ఈ కాలంలో 7 ముద్రలు దేవుడు ఇచ్చాడు. మామ బుర్ర పండిపోయింది, మామ బుర్ర తెల్లగా అయిపోయింది. ఎంతమందికి అర్థమైంది? కోడలికి కలిసినప్పుడు ఆ సంతానం తీసుకురావడానికి మామ బుర్ర ఇంకులాగా అయిపోయింది. అందుకే ఈ కాలంలో బలిష్ఠుడైన దూతగా ఎంతమందికి అర్థమైంది? కానీ మామకి భార్య ఉండేది ఒకదాయి, యోధ సంఘం, యూదుల సంఘం చచ్చిపోయింది. అందరూ మీకు ఎలాగ కనెక్ట్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మామకి ఒక భార్య ఉండేది, క్రీస్తుని పొందుకోకుండా చచ్చిపోయింది. కానీ మామకి ఇప్పుడు కావాలి, మా పండు బుర్ర మామయ్యకి ఒకటి కావాలి. తామర మీదకి మనసు వెళ్ళింది. ఆమె అన్యురాలు. ఎంతమందికి అర్థమవుతుంది? అన్య సంగమా, మీరు చూడగలుగుతున్నారా మీ స్థానాన్ని? క్షమాపణ ఆమెకి ఎందుకు దొరికిందో చెప్పనా? ఆమె మనసంతా, ఆమె లైన్ అంతా ఈ కుటుంబం కోసమే బ్రతకాల, ఈ కుటుంబం కోసమే పిల్లలు కనాలా. ఎందుకు ఈ తలంపు? దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టాలని తలంపు ఆమెలో పుట్టుకొని వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే రమారమి 3 నెలల తర్వాత గర్భవతి అయిందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? అంతేనా? ఈ అంత రూల్ దేవుడితో చూడండి ఒకసారి. ఒక్కొక్కసారి స్త్రీలకు పీరియడ్ 1 నెల ఎలా కావచ్చు, అలా కావచ్చు, 2 నెలలు ఎలా కావచ్చు, అలా కావచ్చు, కానీ 3 నెలల తర్వాత మాత్రం గ్యారెంటీ. అర్థమైంది మీ అందరికి? 3 నెలల తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేశాను, గర్భము దాల్చేసింది. ఎవరో పండు బుర్రోడు వెళ్ళి కలిసేశాడు. ఈ రోజు ఈ వధువుకి ఎవరు మోసం చేయలేరు. ఆమె గర్భం మూయబడిపోయింది, ఆల్రెడీ గర్భవతి అయిపోయింది. ఎన్ని సమస్యలు వచ్చినా ఆమె లోపల బీజం వేయలేరు. ఆల్రెడీ వాక్యంతో గర్భవతి అయిపోయింది. ఎవరి వల్ల? పండు బుర్ర ముసలోడు వల్ల. దేవుడు ఎంత ప్రణాళిక గీశాడో చూడండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. యోధ ఎప్పుడు వెలిగిందో తెలుసా? యోధాకి ఎప్పుడు వెలిగిందో తెలుసా? యోధాకి ఆమె ఇదిగో ఇతడు వల్లే ఈ గుర్తులు ఉన్నాయి చూసా, కర్ర, ఉంగరము, ఈ దారము, అతడి వల్లే నేను గర్భవతి అయ్యాను ఎప్పుడైతే అన్నదో. ఆయన అనుకున్నాడు వేశ్యలు అందుకుంటారు కదా దీన్ని అనుకున్నాడు. వేశ్యలు అందుకోలేదు, తన కుటుంబములో ఉన్నది, తన కుటుంబానికి సంబంధించిందా, తన కుటుంబానికి చేసిందా. ఆమె అందుకోయిందా ఈ వాక్యము? ఆమె అందుకోయిందా ఆ బీజము? ఆమె క్యాచ్ చేయగలిగిందా బీజము? బయట దగ్గరికి వెళ్ళనివ్వలేదా? నేనే ఈ వాక్యం కోసం బ్రతుకుతా, నేనే ఈ వాక్యం కోసం జీవిస్తా, ఎవరు బతికినా బతకపోయినా నాకు అవసరం లేదు, నేను ఈ వాక్యం కోసం బ్రతుకుతానని ఒక తీర్మానం తామర లోపలికి వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఈ డైలాగ్ కోసం నేను చెప్పాలి. ఇప్పుడు ఉదయం నుండి కొట్టుకుంటుంది దానికోసమే. ఉదయం నుండి కొట్టుకోవడం యూదా కంట నీతి మంత్రాలు ఎలాగయ్యింది ఇప్పుడు అర్థమైపోయిందా? యూదా ఆ వాగ్దాన సంతానాన్ని ఆపేయాలని చూశాడు. ఈమె మాత్రం ఆ వాగ్దాన సంతానం కనాలని తీర్మానం చేసుకోలేదు. ఏదో నేను మాట్లాడాను ఇప్పుడు. ఈమె ఆ వాగ్దాన సంతానాన్ని ఉత్పత్తి చేయాలని చూసింది. యూదా మాత్రం ఆ వాగ్దాన సంతానాన్ని
ఆపాలని చూశాడు. అందుకే ఏమన్నాడు అంటే అది గ్రహించేశాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? ప్రత్యక్షతతో ఆయన మాట్లాడాడు బ్రదర్. యూదా వాటిని గుర్తుపట్టేసి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు. ఒకవేళ ఇచ్చుంటే పిల్లలకు అనేది ఆ దేవుడు వాగ్దాన సంతానం భూమి మీదకి వచ్చేది. కానీ నేనే ఆఫ్ చేయాలని చూశాను. ఇయ్యలేదు కనుక అందుకే ఆమె నాకంటే నీతిమంతురాలైనదని చెప్పాను. ఇప్పుడు అర్థమైంది ఈ మాట యొక్క భావము. ఎన్ని సంవత్సరాలు బట్టి మర్మముగా ఉండేది మీ మనసులో ఇది. ఎన్ని సంవత్సరాలు బట్టి ఎలాగ నీతిమంతురాలయ్యింది స్టోరీ అది. దేవుడు ఆ లైన్లో నుండి పుట్టుకొని రావాలని, దేవుడు ఆ లైన్లో రావాలని కోరుకుంటే ఈయన ఆఫ్ చేస్తాడు. ఒకవేళ ఆఫ్ చేస్తే దేవుడు వాగ్దానం అబద్ధం అవుతుందా లేదా? దేవుడు అబద్ధకుడు అవుతాడా లేదా? ఇప్పుడు యోధ ఏం చేశాడంటే దేవుడికి అబద్ధకుడుగా చేయాలనుకుంటున్నాడు. కానీ తామర మాత్రం దేవుడిని నిజమని నిరూపించుకోవాలని, దేవుడు నిన్న నేను ఒకటే రీతిగా మారలేదు అని ఆమె మాత్రం దానికోసం జీవించడానికి ఇష్టపడిపోయింది. ఈ రోజు ఈ చివరి దినాలు అలాంటి తామర రాబోతుందని ముందు ఛాయగా దేవుడు ఈ స్టోరీని పెట్టాడు. ఎంతమంది చప్పట్లు కొడతారన్నా? ముందు ఛాయగా. ఇప్పుడు అర్థమైందా యోధా కంటే తామర ఎందుకు నీతిమంతురాలయ్యిందో? యోధా కంటే తామరు, ఏసావు కంటే యాకోబు ఎందుకు నీతిమంతుడయ్యాడు? వాగ్దానము నెరవేర్చాలని మంట కలిగిన వారందరికి కూడా దేవుడు గొప్ప సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, రహాబు వేషకి దేవుడు ఎందుకు కనికరించాడు? ఆమె ఎంతో మంది దగ్గర వెళ్ళింది, డబ్బులు తీసుకొని వెళ్ళింది కదా. మాట్లాడరేటలు ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది కదా. మరి ఆమెకి ఎలాగ దేవుడు నీతిమంతులుగా చేశాడంటే ఆమె ఏం చేసింది తెలుసా? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. బ్రతుకుతే వాళ్ళ కోసమే బ్రతకాల, జీవిస్తే దానికోసమే బ్రతకాల. వాళ్ళ మనుషులు వచ్చారు ఇక్కడికి. ఎంతమందికి నేను చెప్తున్నాను? ఎంతమందికి అర్థమవుతుంది మాట? ఇశ్రాయేలు యొక్క యోగులు వారు వచ్చారు, చేర్చుకుంది, దాసింది. నేను ఏమైపోయినా పర్వాలేదు, వీరికి మాత్రం కాపాడాలి. వాగ్దాన సంతానానికి కాపాడుతాను అనుకున్న వాళ్ళందరికీ కూడా దేవుడు నీతిమంతులు చేసేస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వీరి కోసం నేను ఏదైనా చేస్తా. అబద్ధం ఆడవలసి వచ్చినా అబద్ధం ఆడతా. యాకోబులాగా అబద్ధం దేనికోసమన్నా? నాకు ఊరు తుట్టి పీక నరికేసిన పర్వాలే, వీరికి మాత్రం కాపాడాలా అని కటిక్కర్ల లోపల, కటిక్కర్లు అంటే అర్థమవుతాయి, అక్కడ రాయబడింది. నార తీయబడిన తర్వాత ఉన్న కర్రలు కటిక్కర్లే. మేము కటిక్కర్లు అంటాం. ఈస్ట్ గోదావరి వైపు అటువైపు ఏమంటారు తెలియదు, జనపకర్ర. ఆ కర్రల లోపల దాసింది. దానికి వాళ్ళకి ఎలా దించిందో తెలుసా? దేంతో దించిందో తెలుసా? ఒక ఎర్రటి తాడు కిటికీకి కట్టి వెళ్ళండి, వెళ్ళిపోండి, మీరు అటు నుండి జయించుకొని వస్తారు. మాకు తెలుసు మీ దేవుడే దేవుడు, మీ ప్రభువే ప్రభు, మేమందరం చేస్తాం ఇవన్నీ తప్పు, కానీ దీనికోసం నేను ఏదైనా చేస్తాను, మీరు దిగిపోండి, వెళ్ళిపోయి మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు ఇదిగో ఎర్రదారం చూడ ఏల పెడుతున్నాను, దీనికి చూసి నన్ను క్షమించండి అన్నాడు. అప్పుడు యెహోషువ యెరికో గోడల దగ్గరికి వచ్చి ఆ ఏగిలు పంపించినప్పుడు ఏ స్త్రీ అయితే కాపాడిందో ఆమెకి మాత్రమే ఏమి జరగకూడదు. మిగతా వాళ్ళని కనికరించి కూడా కాల్చిపడేయండి అనుకొని చెప్పగానే దారం ఏలబడుతుంది. కిటికీలు వెళ్ళి ఆమె చూస్తుంది. సైన్యాధ్యక్షుడు సల్మా చూస్తున్నాడు. సల్మా ఎవరు తెలుసా? యూదా గోత్రం నుండి వచ్చినాడు. ఎంతమంది చప్పట్లు కొడతారు? ఇప్పుడు యూదా గోత్రం నుండి వచ్చినాడు. ఈ ఎర్ర దారము చూడగానే
పిలకలు టచ్ అయిపోతున్నాయి ఆయనకి. అంటే ఉదాహరణ జ్ఞాపకం వచ్చేస్తుంది ఫుల్గా. నిజంగా మా తాత ముత్తాతలు తాతలు 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 ఈ ఎర్రదారం కనెక్షన్ ఉందిరా. ఈమెకి ఎర్రదారం అంటే అంత ఇష్టము, చేసుకుంటే ఈమెకే చేసుకోవాలి. ఆమె వేశ్యే. సాతానుడికి ఈ వేశ్యల కుటుంబం నుండి ఆయన ఎందుకు వస్తాడు? మాట్లాడరేటీలు. వేశ్యల కుటుంబంలో నుండి ఆయన ఎందుకు వస్తాడు? నేను మంచి మంచి కుటుంబాల దగ్గర కర్ర పట్టుకుని రెడీ కాస్తాను, బయటికి రాగా టప్పని కొడతాను అన్నాడు. ఈడు ఊహించకపోయిన తోవలేళ్ళు అలాగెళ్ళి వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది బ్రదర్? ఎంతమందికి అర్థమవుతుంది? హలో, సల్మా యొక్క భార్య రహాబు వేశ్య. ఆయన బట్టే బెత్లెహేము కనుగొనబడింది. బెత్లెహేంలో బోయాజు పుట్టాడా? ఎంతమంది చెప్పండి, అందరూ చెప్పండి. బోయాజు ఎవరిని చేసుకున్నాడు? రూత్ ఎవరు? ఏంటి అన్యులైను? అన్యులైను సాతానుడికి ఏం ఫిక్స్ అయిపోయిందో తెలుసా? సాతానుడు వస్తే వాడు జీన్స్ ప్రకారంగా అబ్రహం లాగా కానానీయులకు చేసుకోకూడదు, వీళ్ళకి చేసుకోకూడదు, కిందగా ఆలోచనలోనే వస్తాడు వాడు. అందుకే ఆధార్ బంధం దగ్గరే ఉంటాను అనుకుని రెడీ కాశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ వారికి కనిపించేయడానికి దేవుడు ఇక్కడ ఈ నీతిమంతులకి గలిబిలి చేసేస్తున్నాడు. ఆయన నీతిమంతుల యొక్క అడుగుజాడలు యెహోవా చేత స్థిరపరచబడతాయి. ఏది జరిగినా అది మంచి కోసమే జరుగుతుంది. అందరూ చెప్పండి. అసలు యోధాకి ఎప్పుడు కూడా వేసులతో వెళ్ళే మనసే రాదు. ఎప్పుడు వేసులకి చేసుకునే గుణం వాళ్ళకు ఉండదు, వాళ్ళ ఒక రక్తంలో లేదు. కానీ ఆ గొర్రె బొచ్చు కట్ చేసిన టైంలో ఎందుకు ఆ మనసు పుట్టింది? ఈరోజు ఒక ఆమెతో వెళ్తే బాగుంది అనుకోని నాకు తెలియక అడుగుతాను. సాతానుడు ఏమనుకుంటాడు తెలుసా? యోధ లోపల దూరిపోయి, మీరు పవిత్రుడురా, వాక్యానుసారంగా బతికినోలా, ఇప్పుడు రా మా తావుకు వచ్చావు, నీకు చూడరా నీకు పాపంలో పడేస్తాను, నీకు ఈ విచారంలో పడేస్తాను అనుకొని దూరిపోయి గొప్ప సంతోషం అయిపోతున్నాడు. దేవుడు అనుకుంటున్నాడు, ఒరే అనుబాంబు నా బాంబు తీసుకుని వెళ్ళి నువ్వే పట్టుకుంటున్నావు, నీ ఫీజులు ఎగరగొట్టడానికి నేను పెట్టాను కూడా. నేను చెప్తున్నాను, సాతానుడు కూడా దేవుడు సేవకుడని. అవునా? అవునా? పరిశుద్ధులే గల దేవుడు సేవకులు. బైబుల్ జాగ్రత్తగా చదవండి. బబులోను రాజు దేవుడి యొక్క సేవకుడే. నా సేవకుడైన నెబుకద్నెజరుకి మీకు పంపిస్తానన్నాడు. ఆయన నీ సేవకుడే. దానియేలు నీ సేవకుడే. ఎస్ ఎస్ సాతానుడు కూడా దేవుడి సేవకుడే. మీకు చెప్పనా ఎలాగ సేవకుడు అయ్యారో? ఎన్ని పాయింట్స్ ఉన్నాయారా మీకు అర్థమైపోయి ఇప్పటికి. ఒక రోజు ప్రజా సంఖ్య రాయవలనని, ప్రజల లెక్కల్లోకి రాయవలనని ఒకరోజు కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ అయ్యింది. అందులో మీ ఊర్లోకి వెళ్ళి ఆధార్ కార్డు జప్తి చేసుకోండి, ఆధార్ కార్డు ఈకేవైసీ చేయించుకోండి అన్నాడు. సచ్చినట్టుగా ఆ టైంలో మరియా గర్భవతి, యెరూషలేములో బతుకుతున్నారు. దేవుడు ఎక్కడ రావాలి? మీకా గ్రంథంలో చెప్పేశాడు, అల్పమైన బెత్లెహేమా నీ నుండి రాజు రాబోతున్నాడని దేవుడు ముందే ప్రవచించాడు. ఈడేడు చేశాడు తెలుసా? యోధా బెత్లెహేం వైపు మనసు పెట్టే ఉన్నాడు. ఈడు వస్తాడు, ఇలగెల్లే వస్తాడు అనుకోండి. ఆడు ఊహకు దొరకకుండా వీళ్ళకి యెరూషలేములో పెంచి, అక్కడే యోసేపుకి ఉద్యోగం ఇచ్చి, అక్కడే పని చేసుకున్నట్టుగా చేసి, ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ అక్కడే క్రియేట్ చేసి ఉంచాడు. సాతానుడు దృష్టి అంతా ఎటుంది? బెత్లెహేం వైపు. అందరు చెప్పండారా? అప్పుడు సాతానుడు ఏం చేశాడంటే, ఇక్కడ నుండే రావాలి కాబట్టి, ఇక్కడ నుండే వస్తాడు కాబట్టి నేను ఇటే దృష్టి పెట్టుకుంటాను అన్నాడు. మొత్తం వారు ఊర్లకి వెళ్ళాలనుకుని కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. వాడు ఏమనుకుంటున్నాడంటే, అందరికి నేను బాధ పెట్టేస్తున్నాడు అనుకున్నాడు. ఆ బాధలోని దేవుడి చిత్తం నెరవేరుస్తున్నాడని తెలియదు. అప్పుడు యోసేపు మరియా బయలుదేరారు.
అప్పుడు ఈ సాతానుడు ఏం చూశాడంటే దారిలో నుండి వచ్చిన వాళ్ళందరికీ, వీళ్ళందరూ బయట జనాలు, ఈ ఊర్లో ఉన్నోళ్ళు కాదు, ఈ ఊర్లో పుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళు చుట్టాలు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. వీళ్ళ గురించి నాకు లెక్క కాదు. బెత్లెహేములో లిస్టు నా దగ్గర ఉంది. ఆ లిస్టు పట్టుకుని వాడు ఉండిపోయాడు. బయట వచ్చాడు ఇక్కడికి. సాతానుడికి కూడా తన పని చేయించుకుంటాడు సాతాను ద్వారా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? సాతాను ద్వారా కూడా తన పని చేయించుకుంటాడు. అలాగని మీరు సాతాను అయిపోకండి. దేవుడికి తెలుసు అది ఎలా చేయించుకోవాలనేది. నా ప్రియ సహోదరులారా, ఏ రోజు కూడా క్షమాపణ. ఎవరికైతే ఈ మంట ఉంటుందో, ఎవరికైతే దీని మీదే మనసు కలిగి ఉంటారు, దీని ద్వారా బ్రతకాలని, దీన్నే నా జీవితం ద్వారా ఉత్పత్తి చేయాలని ఎవరికి ఉంటుందో వారికి క్షమాపణ లెటర్ పంపించేశాడు దేవుడు. ఇప్పుడు తామరకి క్షమాపణ దొరికినట్టుగా ఈరోజు మనకి దేవుడు లెటర్ పంపించాడు. ఎంతమంది చప్పట్లు కొడతారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్షమాపణ దొరికిందని ఎలా చెప్పగలవు నువ్వు? నీతిని జరిగించడం కనబడాలా, ఆ నీతి నీలో కనబడాలి, అది ఆ పరిశుద్ధాత్మ ముద్ర నీ దగ్గర ఉండాలి. మీరు బనంగా ఈ క్షమాపణ వర్తమానంలో ఏం చెప్పాడు మీకు చదివి వినిపిస్తాను. దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నాను. ఇప్పుడు కిందకి బ్రదర్, కిందకి నేను చెప్తాను ఒక పేర. కాబట్టి ఈ రాత్రి నేను చదువుతున్న దేవుడు మనకు అన్నిటినీ దయచేశాడు. ఓకే, లాస్ట్ పేర నేను చదువుతాను. ఇరవై ఒకటో పేర. ఇప్పుడు దేవుడు ఏదేను తోటలో పడిపోయిన మానవుని కొరకు, అవునండి, ఒక ప్రత్యామ్నాయ వ్యక్తిగా అంగీకరించబడి మరియు ఆ త్యాగపూరితమైన రక్తము ద్వారా మార్గము సరళమైనది. అవును, రక్తము ద్వారా వెల చెల్లించబడినది. ఓకే, మరియు అదే ఎప్పటికీ ఒకటే రీతిగా ఉండును. అక్కడ దానికి వేరుగా లేదా బదులుగా మరొకటి ఏది లేదు, ఇంకొకటి లేనే లేదు. దానికి అనుకూలంగా వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్, ఆ రక్తము స్థానంలో మరొకటి లేనే లేదు. అది ఆయన రక్తము. దేవుడు తన పిల్లలను తిరిగి తన వద్దకు చేర్చుకునే ఒకే ఒక్క మార్గం ఏంటంటే అది ప్రత్యామ్నాయంగా ఉన్న ఆయన రక్తము మాత్రమే. వేరే ఏది కూడా వెలగా చెల్లించబడదు. అవును, ఏది కూడా చెల్లించలేదు. దేవుని మొదటి నిర్ణయమే అసలైన నిర్ణయం. మొదటి నిర్ణయం అసలు 27 పేర. అయితే ఈ రోజు దేవుని యొక్క సొంత కుమారుని రక్తము మనలను క్షమించడానికి, విమోచించడానికి ఎప్పుడైతే కలవరి యొద్ద చిందించబడిందో, అవునండి, ఆ రక్తములో ఉన్న జీవం ఏదో కాదు కానీ జీవమే. పరిశుద్ధాత్మ తిరిగి ఆయన సంఘం మీదకి, ఆయన విశ్వాసుల మీదకి వచ్చును. మరియు ఈ చివరి దినాల్లో అదే ఒక గుర్తు, అదే ఇప్పుడు నువ్వు కలిగి ఉండాలి. ఇంకా తర్వాత ఇంకా రాయబడి, ఏ పురుషుడైనా స్త్రీ అయినా వారికి ప్రత్యామ్నాయంగా బదులుగా యేసుక్రీస్తు యొక్క మరణమును అంగీకరించి ఉన్నారో వారినే ఆయన దాటుకొని పోవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇంకా రాయబడింది, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చుచున్నది అదియే. నేను దాన్ని పొందుకున్నాను నువ్వు చెప్తావు. నువ్వేమో అది పొందుకున్నానని నువ్వు చెప్పొచ్చు. అయినను ఇంకా నువ్వు లోకంలో జీవిస్తున్నావు. ఇంకా లోకానుసారంగా లోకం వల్లే జీవిస్తావు. అందుకే నీ జీవితంలో పరిశుద్ధాత్మ రుజువు నిన్ను తాకేంత వరకు ఆ జీవం నీదే అన్న రుజువు నీ జీవితం, నీ జీవితం నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో కనబడినంత వరకు నువ్వు దాన్ని కలిగి ఉండలేవు. క్షమించబడ్డానికి ఇది ఒక రుజువు. ఒక వ్యక్తి క్షమించబడ్డాడని ఆ జీవం మనలో పనిచేయడం, ఆ తామర చూపించినట్టుగా మనం చూపించాలి. ఇదిగో గుర్తులు, ఇదిగో నా జీవితం కాదు, ఇది క్రీస్తు జీవితం. నాకు క్షమాపణ వచ్చింది, నాకు క్షమించేశాడని రుజువు చూపించవలసిన టైం ఇదేనని నేను నమ్ముతున్నాను. సంఘస్థులారా, వర్తమానంలో ఉన్న సహోదరులారా, వర్తమానంలోకి వచ్చేసామని మీ మట్టుగా మీరు గొప్ప అయిపోకండి. ఇది కనబడాలి. క్షమాపణ పొందితే ఈ గుర్తులు కనబడాలి.
తామర కొన్ని గుర్తులు చూపించింది, బతికింది. ఒకవేళ గుర్తు చూపించకపోతే కాల్చబడేది. ఈరోజు కూడా సంఘము కాల్చబడుతుంది. గుర్తులు చూపించకపోయిన వాళ్ళందరూ కూడా దేవుడు కాల్చేస్తాడు. అగ్ని వస్తుంది. నువ్వు క్షమించబడ్డావని రుజువులు కావాలి. ఆ క్షమించబడే గుర్తులు నీలో పనిచేయాలంటే ముందు దానికోసం బతకడం నేర్చుకో. ఈ చివరి దినాలలో ప్రతి ఒక్క పురుషుడు మరియు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ గుర్తును రుజువుగా ఆధారంగా కలిగి ఉండాలి. తామర కలిగి ఉన్నట్టుగా రుజువు ఆధారం కలిగి ఉండాలి. నీవు చూపించవలసిన గుర్తే దేవుని యొక్క అవసరత అయి ఉన్నది. అరే అందుకు యోధ పాలకుండిపోయాడా? ఇప్పుడు చెప్పండి, యోధ ఆ గుర్తును చూసి ఆపేశాడు. నిజమేనా? మన దేవుడు దేన్ని చూసి ఆపేస్తాడైతే? నీ మీదకి వచ్చిన ఉగ్రతను ఆపాలంటే ఇది నువ్వు కలిగి ఉండాలి. అంతేగాని సంఘానికి వచ్చి వెళ్ళిపోవడానికి కాదు ఈ వర్తమానం. ఆ గుర్తు నువ్వు చూపించాలని, అప్పుడే నువ్వు క్షమించబడ్డావని దేవుడు నీకు వదిలేస్తాడు. లేదా నీ మీదకి ఉగ్రతకి ఎవరు ఆపలేరు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. తామర స్టోరీ గుర్తు చూపించిందా లేదా? చెప్పండి అమ్మా, చూపించిందా లేదా? ఈరోజు నువ్వు చూపించాలా లేదా? నువ్వు రక్షించబడ్డావు, క్షమించబడ్డావు అని రుజువేంటి? గుర్తు కలిగిన జీవితం. మామూలు క్రైస్తవుడికి గుర్తు కలిగిన జీవితం కలిగిన వాడికి బోల్డ్ తేడా. నేను నిజం చెప్తున్నా. గుర్తు కలిగిన వాడు యొక్క ప్రవర్తన వేరు, స్వభావం వేరు. మామూలు క్రైస్తవుడి యొక్క స్వభావం వేరు. వీళ్ళందరూ మన భారతదేశంలో ఇప్పుడు భయపడిపోతున్నారు. అందరూ క్రైస్తవులు చేసేస్తున్నారు. ఎవడు మారలేదన్నా, మీరెందుకు బాధపడిపోతారు? బైబుల్ రూల్ ప్రకారంగా గుర్తు కలిగిన వాడే క్రైస్తవుడు, మిగతా వాళ్ళందరూ మీ వాళ్ళే. గుర్తు కలిగిన వాళ్ళు మీ వాళ్ళే, గుర్తు లేకుండా ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే. చర్చికి వస్తున్నారు కానీ మీ వాళ్ళే అంటాను నేను. గుర్తు కలిగినోడే దేవుడు మనిషి. అది మీకు కనబడదు, దొరకరాడు. గుర్తు కలిగినోడు మీ ముందుకు రాడు. నేను మరి చెప్తున్నా, ఈ గుర్తు కలిగిన వాడే క్షమాపణ కలిగినాడు. ఈ గుర్తు చూపించాలంటే తామర లాంటి ఒక నిశ్చయత, తామర లాంటి ఒక పట్టుదల నువ్వు కలిగి ఉండాలి. ఎంతమంది ఈరోజు అలాగ ఉండాలని కోరుకుంటున్నారు? ఎంతమంది సహోదరుడా? ఇప్పుడు తామర స్టోరీ బాగా అర్థమైంది అనుకుంటాను. హృదయంలో ఫీడ్ అయిపోవాలి. అది ఏదో ప్రపంచం చూసినట్టుగా చూడొద్దు. దాని వెనకాల దేవుడి యొక్క వాగ్దానం దాగి ఉంది, దేవుడి యొక్క ప్రణాళిక దాగి ఉంది. హల్లెలూయా! అంత ముసలోడితో వెళ్ళినంత పని ఏంటానికి? ఈరోజు ఆ ముసలోడు బలిష్ఠుడు అని దోతగా, ఈరోజు తెల్లటి ఇగ్గు పెట్టుకుని వచ్చిన వాడితో మనం ఎందుకు ఆయన వెనకాల పిచ్చి అయిపోయి పరిగెట్టాలి? కారణం ఏంటి తెలుసా? గుర్తు ఇచ్చాడు, కర్ర ఇచ్చాడు. అందరు చెప్పండి. ఆ వాక్యంతోనే ఈ రోజు గర్భం దాల్చాం మనం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఈ రోజు నా పట్టు కలిగి ఉంటారో? పట్టు కలిగి ఉంటా. ఈ వాక్యం కోసమే ఏదో ఒకలాగా నేను అయిపోవాలా? బయటికి వెళ్ళా ఎలా అయిపోతాను, కానీ అయిపోవడం ఏదో ఈ వాక్యం కోసం అయిపోతానని ఈరోజు తీర్మానం చేసుకున్న వాళ్ళందరూ లేచి నిలబడాలని నేను కోరుతున్నాను. టైం లేదు, ఎందుకంటే బోల్డ్ పనులు ఉన్నాయి. ఈరోజు సహోదరులు, నేను మరి చెప్తున్నా, ఇంకొక విషయం చెప్తున్నా. దయచేసి మీరు రేపు సాయంత్రము 3 గంటల కల్లా, అంటే 3-4 గంటల కల్లా ఇక్కడ ఉండాలి అందరూ. మరి పనులు ఉన్నాయి, యవనస్తులు ఉండిపోవాలని నేను కోరుతున్నాను. యవనస్తులు ఎక్కడికి వెళ్ళొద్దు, రేపటి వరకు ఇక్కడే ఉండిపోవాలి. తర్వాత ఈ కొత్త సంవత్సరం మీటింగ్స్ తర్వాత December 31st మరొక 2 సంఘ పెద్దలుగా మేము అభిషేకించబోతున్నాం. వారి జీవితాల కోసం, వాళ్ళ కుటుంబాలకు అడుగుతాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రభావం ఎలాగుందో అడుగుతాం. సంఘ పెద్దగా సంఘం మీద పెత్తనం చలాయించాలంటే ఆ మనిషి వాక్యానుసారంగా జీవించి తన సాక్ష్యం నిలబెట్టుకోవాలి. అన్ని విధాలుగా మంచిగా ఉంటేనే సంఘ పెద్దగా బాధ్యత అప్పచెప్తాం. ఒకవేళ లేకపోతే నువ్వు పెద్ద చదువు ఉన్నోడు అవ్వచ్చు, జ్ఞానవంతుడు అవ్వచ్చు, కానీ ఇక్కడ చోటు మాత్రం దొరకదు. ఎందుకంటే 2026లో మానవ జ్ఞానంతో సంఘం నడవకూడదనే ఉద్దేశం. మానవ తలంపులతో సంఘం నడవకూడదు.
మానవుడు ఆలోచనతో నడవకూడదు, దేవుడు ఆత్మ చేతే నడాలి. దేవుడు ఆత్మే మనల్ని పరిపాలన చేయాలి. మరొక ఇద్దరిని మేము సంఘ పెద్దలుగా నియమించబోతున్నాం. వారి మాట మీరు అందరూ వినాలి. వారు తీసుకున్న నిర్ణయానికి మీరందరూ కట్టుబడి ఉండాలి. అది మేము త్వరలో పేర్లు కూడా ప్రకటన చేస్తాం. సంఘంలో అందరి ముందు పెట్టి అడుగుతాం. వీళ్ళ వల్ల ఎవరికైనా ఏమైనా నష్టమైందా, వాక్యానికి విరుద్ధమైన కార్యాలు ఎవరైనా ఏమైనా వీళ్ళలో చూసారని మేము అడుగుతాం. ఒకవేళ చూడకపోతే చూడలేదని చెప్పాలి, చూస్తే చూసామని చెప్పాలి. ఓకేనా? చేసిన తర్వాత సంఘం మధ్యలో నిలబెట్టి వారికి మేము నిలబెట్టబోతున్నాం కనుక దానికోసం మీరు ప్రార్థన పూర్వకంగా రావాలని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఎంతమంది తామర లాంటి మనసు, ఎంతమంది తామరలాగా పట్టు, ఈ దేవుని వాగ్దాన వాక్యం నా జీవితం ద్వారా చూపించాలి. దేవుని యొక్క వాగ్దాన వాక్యం నా జీవితం ద్వారా చేసి చూపిస్తా, జీవించి చూపిస్తా. ఆమె ఎలాగైతే పట్టు కలిగి ఉందో ఈ రోజు నేను ఆ విధంగా పట్టు కలిగి ఉంటానని ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారో మీ చేతులు పైకెత్తి దేవుని వైపు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా.